ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వాక్య భాగాన్ని నేను మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. బైబిల్స్ ఉన్నట్లయితే ఫిలోమోనుకు రాసిన పత్రిక. ఈ పత్రిక మీరు ఎప్పుడైనా చదివారా? చదివి ఉంటే ఈ పత్రిక నుండి మీరు ఏమైనా నేర్చుకున్నారా? ఇదే ప్రశ్న మీరు నన్ను అడిగితే ఇది వరకు లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ పత్రిక చదివినప్పుడు నాకేమీ బోధపడలేదు. పౌలు ఒక సేవకుడు ఫిలోమోనుకు రాశాడు ఈ పత్రిక. ఇది పర్సనల్ లెటర్, ఇది వ్యక్తిగతమైనటువంటి పత్రిక. సాధారణంగా వేరే వాళ్ళకి రాసినటువంటి ఉత్తరం మనం దొరికితే మనం ఏం చేస్తాము? దాన్ని ఏదో అలాగ చదివేసి అలా పక్కన పెట్టేస్తాం. ఎందుకంటే అది మనకు ప్రయోజనమైంది కాదు. అది రాసిన వ్యక్తికి, ఎవరికి రాస్తారో ఆ వ్యక్తికి సంబంధించింది కాబట్టి మనం పెద్ద పట్టించుకోము, తీసి అలా పక్కన పెట్టేస్తాం. ఈ ఫిలోమోను రాసిన పత్రిక కూడా అలాంటిదే. పౌలు ఫిలోమోను అటువంటి వ్యక్తికి రాసినటువంటి వ్యక్తిగత లేఖ. కాబట్టి చదివినప్పుడు నాకేమీ బోధపడలేదు. ఎలాంటి ఆత్మీయ విషయాలు దీంట్లో నుంచి నేర్చుకోవాలి, ఎలాంటి సత్యాలు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మొత్తం చదివాను, నాకేమీ అర్థం కాలేదు. ఎలాగ వ్యక్తిగతంగా అన్వయించుకోవాలో నాకు తెలియదు. హల్లెలూయా. పైగా పోనీ ఇది ఏమన్నా సంఘముకు సంబంధించిన విషయాలు రాశాడా అంటే సంఘానికి సంబంధించిన విషయాలు ఏమి కూడా దీనిలో రాయబడలేదు. రెండవ రాకడ గురించి కానీ, లేదా మన ప్రభువు గురించి కానీ, రక్షణ గురించి కానీ, విశ్వాసుల గురించి కానీ ఏమైనా రాయబడింది అంటే ఏది కూడా ఇందులో నాకు అర్థం కాలేదు. ఆత్మ సంబంధమైన విషయాలు, నా వ్యక్తిగత జీవితానికి అన్వయించుకునే విషయాలు ఏది నాకు దీంట్లో కనిపించలేదు. కాబట్టి మరి ఇది ఎందుకు ఇలాగ బైబిల్లో ప్రస్తావించబడింది, బైబిల్లో పొందుపరచబడింది? 66 గ్రంథాల్లో ఇది కూడా ఒక గ్రంథముగా చేర్చబడింది. పౌలు రాసినటువంటి ఆ పర్సనల్ లెటర్ ని ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో చేర్చబడింది అటువంటి ఆలోచన నా మనసులోకి వచ్చింది. అయితే నాకేం అర్థమయ్యేది కాదు ఆ దినాల్లో. పైగా దీని మీద ఏ సేవకుడు కూడా ప్రసంగము చేసినట్లుగా నేను వినలేదు. పైగా ఏ సేవకుడైనా ఇప్పుడు మన ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక తీద్దాం అని చెప్పినట్లుగా నేను ఎప్పుడు వినలేదు. అంటే ఈ ఫిలోమోను రాసినటువంటి పత్రిక మీద చాలా మంది సేవకులు ఫోకస్ కూడా చేయరు, చాలా మంది విశ్వాసులు దీని మీద ధ్యాస కూడా పెట్టారు. ఇలాంటి ఒక పత్రికను నేను చదువుతూ, ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది, బైబిల్లో అది ఉంది అంటే అది మన జీవితంతో ఏదో మాట్లాడుతూ ఉందని అర్థం. దేవుడు వ్యర్థంగా, లేదా దేవుడు ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికో, లేకపోతే దేవుడు ఇంకో ఉద్దేశంతో పొందుపరచలేదు. ఇది దీంట్లో ఉంది అంటే ఇది నా జీవితంతో ఏదో మాట్లాడుతూ ఉంది. నా అవగాహన లోపముతో ఇది అవసరం లేదన్నట్టుగా అనిపిస్తుంది. కానీ దేవుని స్తోత్రం, బైబిల్లో ప్రతి అక్షరము, ప్రతి పదము పరిశుద్ధాత్మ ప్రేరణతో అది రాయబడింది, ఎంచబడింది. కాబట్టి ఎవ్రీ వర్డ్ ఈస్ ఇంపార్టెంట్. ఇందులో రాయబడిన ప్రతి లైను, ప్రతి పదము చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. దైవావేశములు కలిగిన ప్రతి లేఖనము అని తిమోతి రాసిన పత్రికలో రాయబడి ఉంది. అనగా దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం. కాబట్టి బైబిల్లో ఉన్న ప్రతి పదము, ప్రతి అక్షరము అది దైవావేశము చేత, పరిశుద్ధాత్ముని చేత ప్రేరేపించబడి మనుషులు రాశారు దీన్ని. ఆమేన్. కాబట్టి ఈరోజు మనం ఫిలోమోను రాసినటువంటి పత్రికను మనము ధ్యానించబోతున్నాం. హల్లెలూయా. అయితే ఈ ఫిలోమోను రాసిన పత్రికను చదువుతుండగా ఒక్క మాట నా దృష్టిని ఆకర్షించింది. అది నేను త్రవ్వుకుంటూ వెళ్తే నాకు ఒక బంగారు గని దొరికింది. సో దాన్ని ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నాను. మరి ఫిలోమోను రాసిన పత్రిక 18వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఇది నా దృష్టిని ఆకర్షించింది. ఏమని? అది నా లెక్కలో చేర్చుము. ఆ పదము ఆ 18వ వచనంలో కనపడుతుంది. అది నా లెక్కలో చేర్చుము అని పౌలు ఫిలోమోనుకు రాస్తూ ఉన్నాడు. ఏ లెక్కలో చేర్చమంటున్నాడు? ఏది చేర్చమంటున్నాడు? ఎందుకు చేర్చమంటున్నాడు? ఈ రీతిగా నా తలంపులన్నీ కూడా బయలుదేరినాయి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నాకు 4 కీలకమైన విషయాలను ఈ యొక్క పత్రిక ద్వారా నాతో మాట్లాడి ఉన్నాడు. ఈ 4 ప్రాముఖ్యమైన విషయాలనే ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రైట్. ఈ ఫిలోమోను రాసినటువంటి పత్రికను మీకు వివరించే కంటే ముందుగా దీని యొక్క నేపథ్యాన్ని మీకు వివరిస్తాను. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవుడా, అపోస్తలుడైన పౌలు చెరసాల్లో వేయబడినప్పుడు
4 పత్రికలు రాస్తాడు. మొత్తము 4 పత్రికలు రాస్తాడు. అపోస్తలుడైన పౌలు చెరసాల నుండి 4 పత్రికలు రాస్తాడు. ఒకటేమో ఎఫెసీ రాసిన పత్రిక, రెండవది ఫిలిప్పీ రాసిన పత్రిక, మూడవది కొలస్సీ రాసిన పత్రిక, నాలుగవది ఇదిగో ఈ ఫిలోమోను రాసినటువంటి పత్రిక. మరి ఆయన రాసినటువంటి 4 పత్రికల్లో మరి ఆఖరి పత్రిక ఫిలోమోను పత్రిక. దాన్ని ఈరోజు మనము చదవబోతున్నాం. ఈ ఫిలోమోను పత్రిక ఏంటి, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, మీకు ఈ అధ్యాయంలో 3 ప్రాముఖ్యమైన పాత్రలు కనిపిస్తాయి. ఒకటేమో పౌలు, రెండవదేమో ఫిలోమోను అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు, మూడో వ్యక్తి ఒనేసిము అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఈ ముగ్గురు చుట్టూ ఈ ముగ్గురికి సంబంధించినటువంటి ఒక కథాంశమే ఈ యొక్క ఫిలోమోను రాసిన పత్రిక. అయితే దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఒనేసిము అటువంటి ఒక బానిస్తున్నాడు, హీజ్ ఎ స్లేవ్. ఈయన మరి ఫిలోమోను అటువంటి ఒక యజమాను కింద పనిచేస్తూ ఉంటాడు. యజమాని దగ్గర నమ్మకంగా ఉంటాడు. ఒక బానిస ఎవరో ఎట్టి జీవితం జీవిస్తాడో నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫిలోమోను ఇంట్లో మరి బానిసగా పనిచేసినటువంటి ఆ దినాల్లో ఒక రోజు ఏమైంది అంటే, ఈ ఒనేసిము యజమాను దగ్గర అనేక వాటిని దొంగతనం చేసి దోచుకొని ఆ ఇంటి నుంచి పారిపోతాడు. పారిపోతూ మరి దేవుని ఏర్పాటులో అతడు రోమా పట్టణానికి చేరుకుంటాడు. ఆ టైంలో మరి పౌలుని కలుసుకుంటాడు. పౌలు ఒనేసిముకు మరి సువార్తను అందిస్తాడు. సువార్త వల్ల మరి దొంగ, బానిస, పారిపోయేటువంటి ఈ యొక్క ఒనేసిము ఎవరైతే ఉన్నారో, దేవుని అద్భుతమైనటువంటి సువార్త వల్ల అతడు పరివర్తన చెంది మారు మనసు పొంది ఎవరిని తన జీవితాన్ని యేసు ప్రభుకు సమర్పించుకొని మార్పు చెందినటువంటి వ్యక్తిగా అతడు అక్కడి నుంచి ఏం చేస్తాడు తెలుసా, ప్రయోజకుడు అవుతాడు. ప్రయోజకుడు అయ్యి మరి పౌలుకి పరిచారము చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఫిలోమోను రాసిన పత్రిక 12 మరి 13 వచనాల్లో మరి చూసినట్లయితే ఏ విధంగా అతడు పౌలుకి పరిచారకుడుగా ఉన్నాడో రాయబడి ఉంది. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపియున్నాను. నేను సువార్త కొరకు బంధకంలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్ద అతన్ని ఉంచుకొనవలని ఉంటిని గాని పరిచారము చేయు నిమిత్తము అనగా మారు మనసు పొందిన తర్వాత ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు, పరిచారం చేస్తున్నాడు. పౌలు ఎక్కడికి వెళ్తుంటే పౌలుతో పాటు వెళ్ళేవాడు, పౌలుకి మరి పరిచారం చేస్తుండేవాడు, సువార్తలో సహకరించేవాడు. ఇప్పుడు మారిపోయాడు, కంప్లీట్గా పూర్తిగా మారిపోయాడు. అయితే ఒక దినమున పౌలుకి ఆలోచన వచ్చింది. ఏమని, మరి ఈ ఒనేసిము యజమాని దగ్గర దోచుకొని దొంగతనం చేసి పారిపోయి వచ్చాడు కదా, మరి మారు మనసు పొందిన తర్వాత ఒక వ్యక్తి తాను చేసినటువంటి తప్పులన్నీ కూడా ఏమని పరిహారము చెల్లించాలి. మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించాలి కదా. మారు మనసు పొందుకున్నామంటే సరిపోదు కదా, ఆ ఫలం కనిపించాలి, ఆ క్రియలు కనిపించాలి. ఒక వ్యక్తి నిజంగా మారాడు అంటే ఆ మార్పు అతని క్రియలో కనిపించాలి. ఒక వ్యక్తి ఒక మార్పు క్రియలో కనిపించలేదు అంటే అతను నిజంగా మారు మనసు లేదు అని మనం ఆలోచించాలి. అర్థమవుతుందా? ఒక వ్యక్తి క్రియలో కనిపించాలి, మాటల్లో, ప్రవర్తనలో ఆ స్పష్టత, ఆ ఫలము స్పష్టంగా కనిపించాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో రాయబడింది కదా, మారు మనస్సుకు తగిన ఫలములు మీరు ఫలించండి. సార్ నేను మారు మనసు పొందాను సార్, నేను దేని వైపు తిరిగాను సార్, నా ప్రభుకు నా జీవితాన్ని సమర్పించుకున్నాను సార్ అంటే నీ మాటలు కాదు, నీ క్రియలు మాట్లాడాలి. ఇంగ్లీష్లో ఒక మాట రాయబడి ఉంది, అవర్ యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ అవర్ వర్డ్స్. మన క్రియలు మన మాటల కంటే గట్టిగా మాట్లాడతాయి. మోరోవర్ దేవుడు చూసేది నీ మాటలు కాదు కానీ నీ మాటలు వెనుకలటువంటి నీ క్రియలు దేవుడు చూస్తాడు. ఆ క్రియలు ఏం మాట్లాడుతున్నాయి అది ప్రాముఖ్యం. కాబట్టి ఫిలోమోను దగ్గర ఒనేసిము దొంగతనం చేశాడు. పౌలు ఆలోచించాడు, అరే ఈ వ్యక్తి మారుమనసు పొందాడు, బానే ఉంది, కానీ యజమాని దగ్గర దోచుకున్నాడు కదా, కాబట్టి ఈ వ్యక్తి మరి నా దగ్గర ఉండటం కంటే తిరిగి మరి తన యజమానటువంటి ఫిలోమోను వద్దకు వెళ్ళడమే న్యాయము అని ఆ ఒనేసిమును ఏం చేస్తాడు, తిరిగి ఫిలోమోను వద్దకు పంపిస్తాడు. హల్లెలూయా. కొలస్సీ 4వ అధ్యాయం 7-9 వచనాలు. ప్రియ సహోదరును, ప్రభునందు నమ్మకమైన పరిచారకుడును నా జత సేవకుడైన తూకీకు నన్ను గూర్చి సంగతులన్నీ మీకు తెలియజేయును. మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించినట్లు అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. అతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియజేస్తారు. కాబట్టి ఆ దినాల్లో
మరి పౌలు ఉన్నటువంటి ఈ యొక్క రోమా పట్టణం నుండి ఏమండి ఫిలోము ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతానికి పౌలు రాసినటువంటి ఉత్తరాలన్నీ కూడా చేరవేసే బాధ్యత తూకీకు అన్నటువంటి వ్యక్తికి అప్పగించబడింది. కాబట్టి తూకీకి ఏం చేస్తాడు, పౌలు రాసినటువంటి పత్రికలన్నీ తీసుకొని మరి వేరే ప్రదేశంలో వేరే ప్రాంతాల్లో విశ్వాసులకు ఆ పత్రికలన్నీ కూడా చేరవేసేవాడు. మరి ఒకరోజు తూకీకు బయలుదేరుతుంటే పౌలు ఏం చేస్తాడు అంటే ఒనేసిమును కూడా తూకీకి జత చేసి, అయ్యా నువ్వు వెళ్తున్నావు కదా, మరి ఈ ఒనేసిము అక్కడి నుంచి వచ్చిన వాడే కాబట్టి నువ్వు దగ్గరుండి ఒనేసిముని తిరిగి వెనక్కి పంపించు అని మరి తూకీకి అప్పగించినప్పుడు ఆ వ్యక్తి ఒనేసిముని వెంట పెట్టుకొని ఎక్కడి నుంచి పారిపోయి వచ్చాడో, ఏ యజమానుండి పారిపోయి వచ్చాడో తిరిగి ఆ యజమాని వద్దకు తీసుకెళ్తాడు ఈ వ్యక్తి. తీసుకువెళ్ళిన తర్వాత కొంతకాలానికి మరి పౌలు ఆ ఫిలోమోనుకి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఆ ఉత్తరమే ఈ ఫిలోము రాసిన పత్రిక. మరి ఫిలోమును 10వ వచనం చూడాలి. అక్కడ ఈ మాట గమనించాలి, ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను అని. ఒనేసిము కొరకు నిన్ను వేడుకొనుచున్నాను. కొంతకాలమైనాక ఫిలోమోనుకి ఉత్తరం రాస్తున్నాడు. ఏమని, అయ్యా ఫిలోమోను గారు దయచేసి ఒనేసిమును క్షమించండి, అతను చేసినటువంటి అపరాధాన్ని క్షమించండి, అతని రుణాన్ని క్షమించండి అని ఒనేసిముకు బదులుగా మరి పౌలు ఫిలోమోనుకి విజ్ఞాపన చేస్తూ వేడుకుంటూ అతను వదిలిపెట్టి కనకరించమని వేడుకుంటూ రాసిన పత్రికనే ఈ ఫిలోమోను రాసిన పత్రిక. అర్థమవుతుందా? సో ఈ పత్రిక అంతా కూడా ఏంటి అంటే పౌలు చేసిన విజ్ఞాపన, ఒనేసిము పక్షమున పౌలు చేసినటువంటి విజ్ఞాపన, క్షమించండి అని. కాబట్టి ఈ వృత్తాంతం అంతా చూసినాక నాకు ఒక సంఘటన అర్థమైంది. మనమంతా కూడా ఒనేసిము వంటి వారమే కాదా? మనమంతా కూడా బానిసల వంటి వారమే కాదా? అయితే ఇలాంటి మన వంటి వారి కొరకు దేవునికి స్తోత్రం, మన కొరకు ఒకరు విజ్ఞాపన చేశాడు క్షమించమని. ఎవరు చెప్పండి? యేసుప్రభు. యేసుప్రభు చెప్పారు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగు గనుక వీరిని క్షమించమని ఆయన ప్రార్థన చేశాడు. ఇప్పటికి కూడా తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఆశ్రయుడండి. ఆయన చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా? ఆయన నీ పక్షముగా నా పక్షముగా ఆయన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పౌలు చేసినటువంటి విజ్ఞాపనను బట్టి ఒనేసిము కనికరించబడ్డాడు. దేవునికి స్తోత్రం. మనం కూడా ఒనేసిముగా ఉన్నాం. అయితే మన యేసయ్య చేసినటువంటి విజ్ఞాపన బట్టి మనం క్షమించబడ్డాము, మనము మన్నించబడ్డాము, అంగీకరించబడ్డాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రైట్. సో నేను 4 విషయాలు నేను మీతో పంచుకుంటా అని చెప్పాను. అందులో మొదటి విషయం ఏంటి తెలుసా? పారిపోయిన వాడు పనికి వచ్చాడు. రాసుకోవాలి మొదటి పాయింట్. పారిపోయిన వాడు పనికి వచ్చాడు. ఒనేసిము ఒక బానిస. హీజ్ ఏ స్లేవ్. బానిస వేరు, పనివాడు వేరు. బానిసకి పనివాడికి వ్యత్యాసం ఉంది. పనివాడు పని చేస్తే జీతం ముచ్చుకుంటాడు. అర్థమైందా? పనివాడు జీతానికి పాత్రుడు అని రాయబడి ఉంది. కానీ బానిస అంటే అలాంటి వాడు కాదు. బానిస ఎవరంటే ఆ పాత దినాల్లో చూసినట్లయితే, ముఖ్యంగా రోమీల దినాల్లో మరి కొందరు బానిసలుగా అమ్మబడతారు. బానిసలుగా మార్చబడ్డానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి బైబిల్లో. ఆది కాండం నుంచి తిరిగేస్తే ఓల్డ్ టెస్టిమెంట్ లో 3 ప్రైమరీ రీజన్స్ ఉన్నాయి. ఒకరు ఎప్పుడు బానిసలుగా మార్చబడతారు అంటే 2 రాజ్యాలు యుద్ధము చేసినప్పుడు మరి ఓడిపోయినటువంటి రాజ్యము ఒక ప్రజలు గెలిచినటువంటి రాజ్యానికి బానిసలుగా మార్చబడతారు. కాబట్టి ఆ దేశానికి వీరు బానిసలుగా కొనిపోబడతారు. మీరు దానిలో గ్రంథాన్ని చదివితే మరి దానియేలు, షెడ్రాకు, మేషాకు, అబేద్నెగో వీళ్ళందరూ కూడా ఎవరంటే అలాగా ఓడిపోయేటువంటి దేశస్తులు. మరి నెబుకద్నెజరు వారిని బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయారు. రెండవ రకంగా బానిసలుగా మారే వాళ్ళు ఎవరంటే వేరే వాళ్ళు అమ్మేస్తారు. వేరే వాళ్ళు అమ్మేస్తారు, బలవంతంగా అమ్మేస్తారు అన్నమాట. దానికి ఉదాహరణ ఎవరంటే బైబిల్లో యేసేపు. ఆది కాండం 37వ అధ్యాయం చూస్తే యేసేపు ఒక సొంత సోదరులే యేసేపుని ఏం చేశారు? బానిసలుగా అమ్మేశారు. కాబట్టి ఇది రెండో రకమైనటువంటి బానిసత్వం. మూడో ఒక కారణం కూడా ఉంది. ఏంటా కారణం అంటే ఆ వ్యక్తి అప్పు చేస్తాడు. మరి చేసినటువంటి అప్పు తీర్చుకునేటువంటి స్తోమత తీర్చలేడు. ఎంత కష్టపడినా కూడా బాకీ తీర్చలేడు. కాబట్టి అతను ఏం చేస్తాడు? మార్కెట్లో నిలబడతాడు. మరి ఎవరైతే అప్పు ఇచ్చాడు మరి ఆ వ్యక్తి మరి ఈ వ్యక్తి నుంచి అప్పు తీసుకోవాలి అంటే ఇచ్చినటువంటి అప్పు వసూలు చేయాలంటే మళ్ళీ ఈ వ్యక్తిని ఏం చేస్తే తెలుసా? ఆ వ్యక్తిని మార్కెట్లో నిలబెడతారు. కూరగాయల మార్కెట్, ఏమండి ఫిష్ మార్కెట్ ఉన్నట్టుగా ఆ దినాల్లో బానిస మార్కెట్ కూడా ఉండేది. కాబట్టి ఆ మార్కెట్లో వీళ్ళందరూ నిలబెడతారు.
అక్కడ ఏంటంటే బానిసలందరూ కూడా నిలబెట్టి వాళ్ళ మెడలో ఒక ప్రైస్ ట్యాగ్ ఉంటుంది. అంటే అతడు ఎంత రుణము ఉన్నాడు, 10,000, 20,000, 50,000, మరి ఆ యజమానుడు ఎంత వెలకైతే అమ్మదలిచాడో ఆ ప్రైస్ ట్యాగ్ ని ఆ మెడలోకి వేసి వాళ్ళందరూ కూడా నిల్చోబెడతాడు. కాబట్టి మామూలుగా మనం రోజు సంతకెళ్తాం కదా, కూరగాయలు కొనడానికి, ఫిష్ కొనడానికి సంతకెళ్తాం, బేరమాడతాం. అలాగే ఆ రోజున స్లేవ్ మార్కెట్స్ కూడా ఉండేటివి. ఆ స్లేవ్ మార్కెట్కి వెళ్తారు కొంతమంది. వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ దినాల్లో పని వాళ్ళు పెట్టుకుంటే జీతం ఇవ్వాలి కదా, అదే ఒక స్లేవ్ని కొనుక్కుంటే లైఫ్ లాంగ్ మనకాడ పడిపోతాడు కదా, డబ్బులను మిగిలిపోతాయి. కాబట్టి మన దగ్గర ఉన్న డబ్బుతో ఏ స్లేవ్, ఏ బానిస వస్తాడో వాడిని కొనుక్కుందామని వాళ్ళందరూ కూడా మరి ఆ స్లేవ్ మార్కెట్కి వెళ్తారు. వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక డబ్బును బట్టి మరి ఏ ఒక్క బానిసతో వస్తాడో ఆ బానిస వాడి ఒక దేహ దారుఢ్యం బట్టి, లేకపోతే వానికి బలము బట్టి, వాని వయసు బట్టి అంచనా వేసి, మరి సార్ ఈ బానిస ఎంత, ఈ బానిస 10,000 రూపాయలు, ఇదిగో నేను 10,000 రూపాయలు ఇస్తున్నాను అని ఈ 10,000 రూపాయలు మరి ఆ యజమానునికి చెల్లిస్తాడు. అతను మీకు తోడతాడు. అయితే వాడు ఇప్పుడు కొన్న వ్యక్తికి ఇంకా పర్మనెంట్గా దాసురవుతాడు. వాని బానిసత్వము తీసుకుని వెళ్తాడు. అయితే బానిసకు ఎటువంటి హక్కులు ఉండవు, బానిసకు ఎటువంటి స్వతంత్రం ఉండదు, బానిస తిరిగి మాట్లాడలేడు. అర్థమవుతుందా? హీ కెనాట్ టాక్ బ్యాక్. అయితే వెళ్తాడు. వెళ్ళి మరి ఆ యజమానుడు ఆ బానిసను ఇంట్లో తీసుకెళ్లే కంటే ముందుగా అతను ఏం చేస్తాడంటే, రోమా ఒక ఆచార ప్రకారంగా వాడి యొక్క చెవిని ఎవరిని ఇంటి యొక్క గోడ ఉంటుంది చూస్తే కాంపౌండ్ వాళ్ళకి ఆనిచ్చి ఒక పదునైనటువంటి ఒక కడ్డి తీసుకొని ఆ చెవులకి కుట్టేస్తాడు. అర్థమవుతుందా? అంటే ఒక స్టడ్ అంటారు దాన్ని. స్టడ్ అంటే మనము ఆడవాళ్ళు కమ్మలు కుడతారు కదా, అట్లాగా ఒక రంధ్రం వేస్తారన్నమాట, ఒక స్టడ్ వేస్తారు. సో ఏంటి ఆ స్టడ్ అంటే, ఆ గుర్తు వేసినప్పుడు ఇక వీడు నాకు బానిస. ఆ గుర్తు చూసినప్పుడల్లా కూడా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది వాడు స్వతంత్రుడా లేకపోతే వాడు బానిసనా. ఇప్పుడు కొన్ని ప్రాంతాలకు వెళ్తే కొన్ని ఆంబోతులకి అచ్చేస్తారు, తెలుసా? చూసారు మీరు? కొన్ని ఆంబోతులకు అచ్చేస్తారు. అందుకే అచ్చోసిన ఆంబోతు అంటారు. ఎందుకు అంటే ఆ ఆంబోతు ఎవరికి సంబంధించిందో దాన్ని చూడగానే గుర్తుపట్టేయచ్చు. కాబట్టి అతడు స్వతంత్రుడా లేకపోతే దాసుడా ఎలా గుర్తుపట్టేది? ఒక గుర్తు ఉండాలి కదా. అందుకే ఆ చెవికి ఆ స్టడ్ వేస్తారు. కాబట్టి మీరు రోమన్ సంబంధించినటువంటి మూవీ చూస్తే ఇది మీరు బాగా గమనించవచ్చు. ఆ స్టడ్ వేస్తాడు అంటే అక్కడ నుంచి వాడు లైఫ్ లాంగ్ వాడు బానిసనే. అంటే వాడు జీవించుచున్నటువంటి వస్తువు అన్నమాట. సాధారణంగా ఏదైనా ఒక వస్తువు కింద పడేస్తే ఆ వస్తువు నోరు తెచ్చి ఎందురన్నా కింద పడేసాం అంటుందా? అనదు. ఏదైనా ఒక మొబైల్ కింద పడేసి ఎందురన్నా పడేసాం అంటుందా మొబైల్? అనదు. ఎందుకంటే వాడికి ప్రాణం లేదు కాబట్టి. కాకపోతే వీడికి ప్రాణం ఉంది, వాడికి ప్రాణం లేదు. కాకపోతే ప్రాణం ఉన్నా వీడు మాట్లాడు, ఎందుకు నాకు ఇలా చేస్తావు, నాకెందుకు ఈరోజు అన్నం పెట్టలేదు, ఎందుకు నాకు బట్టలు ఇవ్వలేదు, ఎందుకు నన్ను సతాయిస్తున్నావు అని తిరిగి మాట్లాడేటువంటి రైట్ బానిసలకి ఉండదు. అర్థమైందా? అలాంటి బానిసనే ఇక్కడ ఒనేసిం. ఆమె మరి ఏమైందో తెలియదు కానీ మరి యజమాని దగ్గర పని చేస్తూ ఉండగా మరి దేని బిడ్డరా మరి బానిసత్వపు జీవితము జీవిస్తూ ఉన్నాడు. ఒనేసిము బానిస అనగానే నాకు ఒక తలంపు వచ్చింది. మనం కూడా బానిసలు కదా ఒకప్పుడు. ఆర్ వి నాట్ స్లేవ్స్? ఒకప్పుడు మనం కూడా, మనమే కదండి, ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా ఒకప్పుడు బానిసనే. రక్షించబడని ప్రతి వ్యక్తి కూడా బానిసనే. ఎలాగంటారా, నాకు బాగా గుర్తుంది. నేను డిగ్రీ చదివేటువంటి దినాల్లో ఓ రోజు మేమంతా కలిసి క్యాంటీన్లో కూర్చున్నాం. క్యాంటీన్లో కూర్చున్న తర్వాత మా ఫ్రెండ్స్ అంతా పిచ్చబట్టి మాట్లాడుతూ మరి దానిలో చాలా మంది మందు కొట్టేవాళ్ళు. మరి వాళ్ళంతా చెప్పినటువంటి మాట ఏమంటే, అందులో నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, వాడు కూడా నాతో పాటే ఉన్నాడు. మరి వాడిని సతాయిస్తారు, అరే ఈరోజు నువ్వు మనం మందు కొట్టాలి, నువ్వు కూడా కొట్టాలి అని. సో అతను అన్నాడు, లేదు నేను కొట్టను, నాకు ఇష్టం లేదన్నారు. బలవంతం చేశారు, ఒప్పుకోలేదు. సతాయించారు, ఒప్పుకోలేదు. మెల్లిమెల్లిగా ఏడ్పించడం ప్రారంభించారు. మొత్తానికైతే ఏముంది, బలవంతంగా వాడిని తీసుకెళ్లారు. ఒక రోజున ఎక్కడో కూర్చున్నారు, బలవంతంగా వద్దు వద్దు అన్న కొంచెమే అని ఫోర్స్ చేస్తూ మెల్లిగా వాంతో తాగిచ్చారు. ఓకే. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళా వాళ్ళ కూర్చొని మళ్ళా ఒక మందుపాట్లో కూర్చోడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈసారి మళ్ళీ అడిగారు. ఈసారి వీడు గట్టిగా నో చెప్పకపోయినా కొంచెం సున్నితంగా నో చెప్పాడు. అర్థమవుతుందా? సున్నితంగా తిరస్కరిస్తున్నాడు. అయితే ఈసారి వాళ్ళు ఒత్తిడి చేశారు. ముందు కంటే మరి ముందు చేసినంత ఒత్తిడి లేదు కానీ కొంచెమే ఒత్తిడి చేశాడు. అతను సరే అన్నాడు. ముందు లాక్కుపోయారు, ఇప్పుడు వీరు నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళా ఇంకొక పాటలో కూర్చున్నారు. అరే మేము పార్టీలో కూర్చుంటున్నాం, నువ్వు త్వరగా రా అంటే ఇప్పుడు వీడియో బయలుదేరిపోతున్నాడు.
నేను వాడిని స్టోరీ అంతా చూస్తూ ఉన్నాను. ఇంకా కొంతకాలం తర్వాత ఏంటి అంటే వాళ్ళు పిలవలేదు, వీడే ఏరా ఈ మొత్తం ఏం కూర్చోవట్లేదు మీరు, నన్ను పిలుచలేదు ఏంటి అని వీడే మాట్లాడుతున్నాడు. ఎలా దిగజారిపోయాడు అంటే, మీరు ఎట్లా పెట్టుకోవట్లేదు, నేను మీకు పార్టీ ఇస్తారండి అని వాళ్ళందరినీ ఆహ్వానించి పార్టీ ఇస్తా ఉన్నాడు. చెప్పండి ఇప్పుడు ఏమైంది? వీడేమయ్యాడు? కాబట్టి వీడు స్వతంత్రుడే, కానీ మెల్లిమెల్లిగా ఎప్పుడైతే ఆ అలవాట్లోకి దిగాడో ఆ తర్వాత దానికి బానిస అయిపోయాడు. ఇప్పుడు ఎంతగా బానిసగా మారిపోయాడంటే అది లేకుండా బతకలేడు. డబ్బులన్నీ దానికే తగిలేస్తున్నాడు. మరి జీతం మీద సీరియస్నెస్ లేదు, సంపాదన అంతా కూడా దానికే తగిలేస్తూ, కుటుంబాన్ని సరిగ్గా చూసుకోక అందరి చేత చెదిరించబడుతూ, అదే నాకు స్వర్గం అన్నట్టుగా దాంట్లోనే మునిగి తేలుతా ఉన్నాడు. ఏమైపోయాడంటే వాడు దానికి బానిస అయిపోయాడు. ప్రపంచంలో ఎవడైనా సరే దేనికో దానికో ఒక బానిసగా మార్చబడ్డాడు. దేవుడు యజమానుగా ఉండాల్సినటువంటి స్థానంలో ఏదో నిన్ను ఏల్తా ఉంది, ఏదో నిన్ను పరిపాలిస్తా ఉంది. వీఆర్ ఆల్వేస్ స్లేవ్స్. దేనికి స్తోత్రం. దేని వాక్యం రాయబడింది కదా, యోహాను సువార్త 8:34 ఏమని? అందుకు యేసు, పాపము చెయ్యు ప్రతి వాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యువర్ స్లేవ్. ఎవడు పాపము చేస్తాడో వాడు దాసుడే. వాడికి అధికారం లేదు, వాడికి హక్కు ఉండదు. దేవుని దగ్గర నిలబడేటువంటి స్థైర్యము కానీ బలము కానీ ఒక ముఖం కానీ ఏమీ ఉండదు. పాపముచ్చి వాడు ఎప్పుడు కూడా వాడు దాసుడుగానే ఉంటాడు, వాడికి హక్కు ఇవ్వబడదు, పూర్తిగా హరించివేయబడింది. ఏక స్తోత్రం. ఒకప్పుడు మనమంతా బానిసగా లేమా? హల్లెలూయా. చెప్పండి, మనమంతా ఒనేసిముగామా? ఒకప్పుడు ఒనేసిమే. ఒకప్పుడు నా ఒనేసిము కానీ ఇప్పుడు కూడా కొనసాగుతున్నావా? లేదా నీ జీవితంలో మార్పు వచ్చిందా? ఈ ఒనేసిము ముందు లైఫ్ ఎలా ఉంది, మారిన తర్వాత లైఫ్ ఎలా ఉందో ఈరోజు మీకు అద్దలో చూపించబోతా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఈ వ్యక్తి బానిసగా ఉండిపోయాడు. బానిసగా ఉంటూ ఇక చూడండి, బానిస బతుకు ఎలా ఎంత అద్మానం అంటే, ఏమండి మరి అతనికి ఎటువంటి స్వతంత్రం ఉండదు. ఈ టైం లేయాలి, ఆ టైంకి వెళ్ళాలి, ఈ టైం చేయాలి అంటే గొడ్డు చాకరీ చేస్తూనే ఉండాలి. పాపంలో లొంగిపోయిన వాడు, పాపానికి బానిసైన వాడి ఒక పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఒకరోజు ఒనేసిముకి కోపం వచ్చేసింది. ఎంతకాలం ఈ పరిస్థితి, ఎంతకాలం ఇది అని ఒక రోజున కోపం వచ్చేసి ఏం చేస్తా తెలుసా, యజమానుడు ఒక ఇంట్లో ఏమైతున్నాయో ఆల్మోస్ట్ విలువైనవన్నీ కూడా దోచుకొని పారిపోయాడు. యజమానికి చెందినటువంటివన్నీ కూడా దోచుకొని పారిపోతున్నాడు. ఈరోజు చాలా మంది ఒనేసిములు ఇలాగే ఉన్నారు. ఏది దేవునికి చెందాలో అది దేవునికి ఇవ్వకుండా దోచుకుంటున్నారు. ఏది దేవునికి ఇవ్వాలో అది ఇవ్వట్లేదు. ఏది దేవునికి సమర్పించాలో, ఏది దేవునికి చెల్లించాలో అది చెల్లించుకోకుండా కొంతమంది ఇంకా దొంగతనం చేస్తూ ఉన్నారు. అది దశమ భాగము కావచ్చు, లేదా ప్రభు ఏమైనా మేలు చేసి ఉంటే, ప్రభు నాకు ఈ మేలు చేశాడు అని నువ్వు నిలబడి సాక్ష్యం చెప్పకపోతే ఆయన మహిమను కూడా నువ్వు దొంగతనం చేస్తున్నావు. అర్థమవుతుందా? ఈరోజు చాలా మంది మేలు పొందుకుంటే ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నారు. వ్యక్తిగతంగా కలుస్తారు, సార్ నాకు ఈ ప్రభు మేలు చేశాడు, నాకు ప్రభు గొప్ప కార్యం చేశాడు, కానీ ముందుకు నిలబడి సమాజం మధ్యలో నిలబడి నా ప్రభు నాకు ఈ మేలు చేస్తాడని చెప్పడానికి సిగ్గు. ఉద్యోగం వచ్చిన సాక్ష్యం చెప్పారు, వ్యాపార ఉద్యోగం అభివృద్ధి వచ్చిన సాక్ష్యం చెప్పారు, చిన్న మేలు జరిగిన సాక్ష్యం చెప్పారు. వాళ్ళ దృష్టిలో ఏమంటే పెద్ద మేలు జరిగినప్పుడు చెప్తారు సాక్ష్యం, చిన్న చిన్న ఎందుకులే అంటే దేవుడు పెద్ద వాటిలోనే మహిమ పొందేవాడా? చిన్న వాటిలో మహిమ రాదా? ఎక్కడో నువ్వు తెలియక, తెలుసో తెలియక నీవు కూడా దేవునికి చెందవలసిన మహిమ ఘనత స్తుతులను నీవు అపహరిస్తూ నీవు కూడా పారిపోతున్నటువంటి ఒనేసిములాగా ఉన్నావేమో బహుశా. ప్రభు చెప్పాడు, నాకు చెందవలసినటువంటి ఒక స్తోత్రములను నేను వేరే వాటికి నేను చెందనివ్వను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనం దేవునికి చాలా రుణపడి ఉన్నాం. దేని బిడ్డరా, మనము చెల్లించాలి. మనం పారిపోతున్నావా? నీ కూడా ఒనేసిములాగా నీవు కూడా నిజ దేవుని దగ్గర నీవు రక్షించబడి నువ్వు ఆ దేవుని దగ్గర నీవు కూడా ఒనేసిములాగా ఉంటూ నమ్మకంగా ఉండకోకుండా నీవు కూడా పారిపోతున్నావు బహుశా. పారిపోయేటువంటి ఒనేసిము ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు వెనక్కి రావాలి. హల్లెలూయా. ఈరోజు మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. ఏది నేను దేవునికి చెందవలసిన వాటిని ఇవ్వకోకుండా నా దగ్గరే పెట్టుకుంటున్నాను, ఏమిట్రా అది తిరిగి దేవునికి చెల్లించడము మనం నేర్చుకోగలగాలి. ఆమేన్. కాబట్టి బానిస చెప్పండి, పనికి వచ్చేవాడా పనికిరానివాడా? ఒక బానిస పారిపోతే నా శ్రద్ధగా వినాలి. ఒక బానిస పారిపోతే వేరే వాడు చూసి, ఓహో నువ్వు మా ఇంటికి వచ్చే నేను పెట్టుకుంటాను, మా ఇంట్లో నువ్వు పని చేయి అని చెప్పడానికి వీల్లేదు. వాడు పారిపోతే
రోమా రాజ్యం అంతా కూడా ఫిగటివ్ గా డిక్లేర్ చేస్తుంది, అంటే దేశ దిమ్మరిగా డిక్లేర్ చేస్తుంది. ఇక ఆ ముద్ర ఉన్నవాడు, పారిపోయేటువంటి ఆ దాసుడు ఎక్కడా కూడా పనిలో కుదరలేడు. ఎవరు కూడా పనిలోకి పిలుచుకోరు, ఎవరు కూడా వాళ్ళకి అన్నం పెట్టరు, ఎవరు కూడా మనకి నీళ్ళు ఇవ్వరు. కాబట్టి ఎవరైనా సరే ఒక దాసుని యొక్క చెవులో ఆ స్టడ్ కనిపిస్తుందో ఫస్ట్ క్వశ్చన్ వేస్తారు, ఎవరు నీవు, ఎక్కడి నుంచి వచ్చినావు, మీ యజమాని ఎక్కడ? ఒకవేళ వాడు బిత్తరపై జవాబు చెప్పలేకపోతే వాడు కనీసం నీళ్ళు కూడా పోయారు. అంత కఠినమైనటువంటి రూల్ ఉంటుంది ఆ రోమా రాజ్యంలో. అంటే వాడు పారిపోతే ఇక వాడు పనికిరాడు, వాడు ఇంకా దేనికి పనికిరాడు. వాడు అడుక్కుందామన్నా కూడా ఎవడు వానికి దయ తెలిసి అన్నం కూడా పెట్టరు. అంత ఘోరమైనటువంటి పరిస్థితి అసలు. అందుకే స్లేవ్ పారిపోవడానికి వెనకాడతాడు. కనీసం ఇక్కడే ఉంటూ బానిసత్వం చేస్తూ 4 ముద్దలన్నా దొరుకుతాయి, ఇక్కడ పని చేస్తే కనీసం నాకు నీళ్లు ఆహారం దొరుకుతుంది, అదే పారిపోతే ఇంతకంటే వరస్ట్ లైఫ్ బయట ఉంటుంది అనే సంగతి ప్రతి స్లేవ్కి అర్థమైపోతుంది. అందుకే వీడు పనికిరాని వాడు. చెప్పండి, పనికొచ్చేవాడా? చెప్పండి, దేని నుంచి పారిపోయాడు పనికొస్తాడా? దేని నుంచి పారిపోయాడు పనికొస్తాడా? పనికిరాడు. అందుకే పరిగెత్తు 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 పారిపోతూ దేవునికి స్తోత్రం రోమా పట్టణానికి చేరుకున్న తర్వాత దేవుని ఏర్పాట్లు దేని పెట్టాడు చూడండి. మరి ఒనేసిము అపోస్తలుడు వంటి పౌలుని కలుసుకున్నాడు. సో పౌలు ఏం చేశాడు? ఇంక ఊరుకుంటాడా? నో తెచ్చువా చెప్పాడు. మన పౌలు లాంటి వారికి ఉండాలండి. ఎవడు మనకు కొత్తగా పరిచయం అయిన ఫస్ట్ పరిచయంలోనే సువార్త నాటి పారేయాలి. అర్థమవుతుందా? పౌలు చేస్తున్న పని అది. ఒనేసి పారిపోయి వచ్చాడు. పౌలు మాట్లాడుతూ ఆ మాటల్లో అతన్ని క్రీస్తు వద్దకు నడిపించాడు. ఎప్పుడైతే క్రీస్తు వద్దకు నడిపించాడో ఆ వ్యక్తి తన జీవితాన్ని యేసుకు సమర్పించుకున్నాడు. దేనికి స్తోత్రం. ఇప్పుడు మారిపోయిన తర్వాత ఇప్పుడు పౌలు సేవలో ప్రయోజకుడిగా మార్చబడ్డాడు. ఆమేన్. ఫిలోమోను రాసిన పత్రిక 11వ వచనం చూడండి. పౌలు ఫిలోమోనుకు రాస్తున్నాడు ఏమని? అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకు ప్రయోజనకరమైన వాడే. దేనికి స్తోత్రం. అంటే పారిపోయిన ఒక వ్యక్తి పనికిరాని వాడు, నిష్ప్రయోజుడు. కానీ ఒక వ్యక్తి సువార్త వల్ల మార్పు చెందితే ఇక వాడు ఎంత మాత్రము నిష్ప్రయోజకుడు కాదు, కానీ ప్రయోజకుడుగా మార్చబడతాడు. హల్లెలూయా. సువార్త ఒక వ్యక్తిని ప్రయోజకుడిగా మారుస్తుంది. రక్షణ ఒక వ్యక్తిని ప్రయోజకుడిగా మారుస్తుంది. దేవుడు సత్తుగా ఈ మాట్లాడాలి. క్రీస్తు లేనివాడు నిష్ప్రయోజకుడు, క్రీస్తును అంగీకరించని వాడు, క్రీస్తు వద్దకు రానివాడు, యజమాని కింద లేనివాడు నిష్ప్రయోజకుడే. కానీ ఆ వ్యక్తి యేసు నమ్ముకున్నాక ప్రయోజకుడిగా మార్చబడ్డాడు. యేసు ప్రభువారు ఒక సందర్భంలో ఆయన బేతనీ నుండి యెరూషలేముకు వెళ్ళాలి. ఆయనకి ఏం అవసరమైంది? ఒక గాడిద అవసరమైంది. గాడిద మీద కూర్చొని ఆయన యెరూషలేముకి వెళ్ళాలి. కాబట్టి యేసు ప్రభువారు తన శిష్యుల ఇద్దరిని పిలిచి, ఇదిగో పలానా ఊరికి వెళ్ళండి, బేతనీ ఊరికి వెళ్ళండి, అక్కడ మీకు కట్టబడిన గాడిద కనపడుతుంది, మీరు దాన్ని విప్పి తోలుకొని రండి అని తన శిష్యుల్ని పంపించాడు. ఈ శిష్యులు వెతుక్కుంటా యేసు చెప్పినటువంటి గ్రామానికి వెళ్ళారు. యేసు చెప్పినట్లుగానే ఒక చెట్టుకి గాడిద పిల్ల కట్టబడింది. చెప్పండి, గాడిద పనికొచ్చేదా? అందుకే కదా ఎవరన్నా సరిగా పనికి రాకపోతే ఎవరికి గాడిద అని తిడతారు. కట్టబడిన గాడిద, బంధించబడిన గాడిద, చావుడి కట్టేశారు, చెట్టు కట్టేశారు. ఆ కట్టబడినటువంటి గాడిద. యేసు ప్రభువు అన్నారు, ఇదిగో పలానా ఊరికి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద కట్టబడింది, పనికి రానిటువంటి గాడిద, ఉపయోగం లేనిటువంటి గాడిద కట్టబడి ఉంది, మీరు దాన్ని విప్పి తోలుకొని రండి అని పంపిస్తే శిష్యులు వెళ్ళి ఆ కట్టబడినటువంటి గాడిదను విడిపించాడు. హల్లెలూయా. ఆమేన్. ఆ గాడిద తీసుకువచ్చిన తర్వాత యేసు ప్రభువు ఏం చేశారు? ఆ గాడిద మీద కూర్చోవడం ద్వారా ఎవరిని? ఆ గాడిద మీద కూర్చొని యేసు ప్రభువు ఊరేగింపుగా వెళ్తూ ఉంటే అనేకులు చూసి హోసన్నా హోసన్నా అని పాటలు పాడుతూ ఏమండి ఆ ఖర్జూర మట్టలని ఊపుతూ ప్రభుకి గట్టిగా స్తుతిస్తూ కేకలు వేస్తూ ఆయన్ని స్వాగతిస్తున్నారు. చెప్పండి, ఇప్పుడు గాడిద స్టేటస్ మారిపోయిందా? మారిపోయిందా లేదా? ఇప్పుడు గాడిద పనికొచ్చిందా? పనికి రావట్లేదా? ఎందుకు పనికొచ్చింది? ఎందుకు పనికొచ్చిందా గాడిద? ఒకప్పుడు గాడిద మీద యేసు లేడు, ఇప్పుడు ఆ గాడిద మీద యేసు ఉన్నాడు కాబట్టి పనికిరాని గాడిద ఇప్పుడు పనికొస్తా ఉంది. ఒకప్పుడు గాడిదను చూసి ఎవరు కూడా సంతోషించేవారు కాదు, ఎవరు కూడా గాడిదను మరి అలా చూసేవారు కాదు. కానీ ఇప్పుడు గాడిదను చాలా మంది విచిత్రంగా చూస్తూ ఉన్నారు. ఆ గాడిద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ గాడిద ముందర అనేక మంది బట్టలు పరిచారు. ఎందుకంటే గాడిద యొక్క పాదాలు కూడా దుమ్మట్టకూడదని ఆ బట్టలు పరుస్తూ ఉన్నారు. అంతకుముందు గాడిద దగ్గరకు వస్తే అందరు రాళ్ళతో కొట్టేవాళ్ళు.
అంతకుముందు గాడిద దగ్గరకు వస్తే ఎవరు చేర్చుకునే వాళ్ళు గారు. ఇప్పుడు చూడండి, మరి గాడిద ముందరు బట్టలు పరుస్తా ఉన్నారు, గాడిద ముందర అందరూ నిలబడి డాన్సులు వేస్తా ఉన్నారు, గాడిదను ముందర అందరూ పాటలు పాడుతా ఉన్నారు, హోసన్నా అంటారు, కేకలేస్తారు. ఏమని? ఒకప్పుడు గాడిద నుంచి దూరంగా పరిగెత్తే వాళ్ళు ఇప్పుడు గాడిద చుట్టూ రౌండ్ వేస్తున్నారు. కారణమేంటి? ఇప్పుడు యేసు గాడిద మీద ఉన్నాడు కాబట్టి. ఇక్కడ పాఠం నేర్చుకోగలగాలి. పారిపోయిన వాడు ఒనేసిము సువార్త వల్ల ప్రయోజకుడయ్యాడు. ఈరోజు మనము కూడా ఒకప్పుడు పారిపోయేటువంటి ఒనేసిము లాగానే ఉన్నాం, బానిసలుగా ఉన్నాం. ఎటువంటి ఉపయోగం లేనటువంటి నీ జీవితాన్ని, ఎటువంటి ఒక ప్రయోజనం లేనటువంటి నీ జీవితాన్ని నీవు కూడా ఒక గాడిదలాగా కట్టబడ్డావు. కొన్ని బంధకాల చేత, కొన్ని పాపాల చేత, కొన్ని శాపాల చేత, కొన్ని కట్ల చేత, అలవాట్ల చేత నీవు కూడా ఒక అనాథగా, నీవు కూడా చావు దగ్గర కట్టబడినప్పుడు ఏమండి? యేసు నిన్ను చూచి నీవైతే దేవుని రాజ్యానికి పనికొస్తావు, నువ్వైతే ప్రయోజకుడు అవుతావని నువ్వు పిలవకపోయినా, నువ్వు ఆహ్వానించకపోయినా, దేవుడు తన మహాదయా సంకల్పమును బట్టి ఎక్కడో కట్టబడి, ఎక్కడో నీవు చీకొట్టబడినటువంటి నీ జీవితాన్ని యేసు ప్రభువారు విడిపించాడు. ఎందుకు తెలుసా? యేసు ప్రభువారు నీ జీవితంలోకి రావడం ద్వారా నీకు ఒక గుర్తింపు ఇవ్వడానికి, నీవు వాడబడ్డానికి, నువ్వు ఒక ప్రయోజకుడుగా మార్చబడ్డానికి యేసు ప్రభువారు నీ ఏర్పాటు చేసుకున్నాడు. విశ్వాసి ఇక పాఠం నేర్చుకోగలగాలి. నీవు విడిపించబడింది, నీవు రక్షించబడింది. ఎందుకు తెలుసా? నీవు వాడబడ్డానికి. దేని బిడ్డారా? నువ్వు పనికి రావాలని, దేవుని రాజ్యం కొరకు నువ్వు పనికి రావాలని, నిష్ప్రయోజనం నువ్వు ఒకప్పుడు. కానీ దేవుని రాజ్యంలో నువ్వు పనికి రావడానికే దేవుని తన సేవకే, తన రాజ్యానికే నిన్ను పిలుచుకున్నాడు. దేని బిడ్డారా? ఈరోజు చాలా మంది ప్రభులోకి వచ్చినా కూడా ఇంకా పనికిరాని గాడిదల వల్ల జీవిస్తూ ఉన్నారు. ఇంకా ప్రభులోకి వచ్చినా కూడా ఎటువంటి ప్రయోజనము దేవుని రాజ్యానికి, దేవుని సంఘానికి, దేవుని యొక్క మందిరానికి కానీ, లేకపోతే అనేక ప్రజలకు ఎలాంటి ఆశీర్వాదం లేని జీవితం జీవిస్తూ ఉన్నారు. నువ్వు ఇంకా పాత ఒనేసిములాగా ఉన్నావు. బహుశా ఒక వ్యక్తి సువార్త విన్నాడు అంటే అతను నిజమైన మార్పు రావాలి. దేని బిడ్డరా? ఒక వ్యక్తిలో యేసు ఒక కాంతి వెలిగింది అంటే, ఒక వ్యక్తి జీవితంలో సువార్త వెలుగు మరి వెలిగింది అంటే అది ఆ వ్యక్తిలో ఉన్నటువంటి చీకటి పారద్రోలాలి, ఆ వ్యక్తి ఒక కొత్తగా మార్చబడాలి. దేని బిడ్డరా? ఆ వ్యక్తి అంటాడు, గొడ్డలో చెయ్యి వేసుకొని, ఈరోజు నేను ఏమైతే ఉన్నానో అది దేవుని కృపను బట్టే ఉన్నాను అని చెప్పగలుగుతాడు. ఈ రోజు ఈ స్థితికి కారణము దేవుడే అని చెప్పగలుగుతాడు. పాపము కానీ, లోకము కానీ ప్రేరేపిస్తున్నప్పుడు అతను పౌలు వల్ల చెప్తాడు, ఇక్కడ ఎవరు శ్రమ పెట్టవద్దని, నేను క్రీస్తు పాటు సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అని ధైర్యంగా సాక్ష్యము చెప్పగలుగుతాడు. ఒనేసిము ఒకప్పుడు పనికి రానివాడు ఇప్పుడు పనికి వస్తున్నాడు. పౌలు అదే అంటున్నాడు ఫిలోమునికి, అయ్యా ఒకప్పుడు వాడు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు నీకు నాకు ప్రయోజకుడుగా ఉన్నాడు. ఎంత గొప్ప మార్పు అది! నీవు కూడా ప్రభులోకి వచ్చినాక నీవు కూడా ప్రయోజకుడుగా ఉన్నావా? దేవునికి ఉపయోగకరంగా ఉన్నావా? ఆయనకు, ఆయన సంఘానికి, ఆయన రాజ్యంలో నీవు కూడా ఉపయోగకరంగా ఉన్నావా? నిన్ను బట్టి కూడా మరి యేసయ్య చెప్పగలుగుతాడా, ఈ వ్యక్తి ఇప్పుడు ప్రయోజకుడు. హల్లెలూయా! చెలుపైకెత్తండి. యేసయ్య పనికిరాని నన్ను పనికొచ్చే విధంగా, పారిపోయిన నన్ను, నీ నుంచి పారిపోయిన నేను, బానిసగా ఉండి నేను, కట్టబడిన గాడిదగా ఉండి నేను, ఈ రోజున నన్ను ప్రయోజకునిగా, పనికొచ్చేవాడిగా చేసేందుకే స్తోత్రమయ్యా. నేను పనికి రావాలి నీకు, నీ రాజ్యానికి, నీ మందిరానికి నేను పనికి రావాలయ్యా. ఆమె చెప్పాడు. ఒకసారి నేర్చుకుంటున్నారా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒనేసిము అనగా ఒనేసిము అనగా యూస్ఫుల్, అంటే పనికి వచ్చుట అని అర్థం. లాభపడుట, లేకపోతే పనికి వచ్చుట అని అర్థం. ఈరోజు మనము ఇలాంటి ఒనేసిములాగా ఉండాలి. నీ పట్ల దేవునికి ప్రణాళిక ఉంది, నీ పట్ల ఒక పర్పస్ ఉంది. అందుకే కోట్ల మందిలో ఎక్కడో ఉన్నటువంటి నిన్ను దేవుడు పికప్ చేశాడు. ఏమంటే ఏ ఊళ్ళో ఎన్ని గాడిదలు లేవు, ఎందుకు దేవుడు బేతనీకే పంపించాడు? ఆయనకి గాడిద కావాలనుకుంటే ఉన్న ఊళ్ళో కూడా బోళ్ళు గాడిదలు ఉన్నాయి. లేవా? గాడిద లేని ఊరు అనేది ఉందా? ఏ ఊరికి వెళ్ళినా కూడా గాడిదలే ఉంటాయి. మరి ఆ ప్రాంతాల్లో అనేక గాడిదలు ఉంటాయి. ఎందుకు యేసు వారు ప్రత్యేకంగా ఇద్దరిని పంపించి ఆ పలానా గాడిదని పిలుచుకున్నాడు? ఎందుకు ఈ ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు ఆయన రాజ్యానికి సేవ చేయడానికి, ఆయనకు ఉపయోగపడడానికి, ఆయన ఒక పిలుపును, దర్శనాన్ని మోసుకొని వెళ్ళి మోసే వలె నమ్మకస్తులుగా, పౌలు వలె నమ్మకస్తులుగా ఆ పనితుద ముట్టించడానికి.
కానీ ఈ కోటాను కోట్ల మందిలో ఎక్కడో ఉన్నటువంటి నీవు ఏదో దేశంలో, ఏదో రాష్ట్రంలో, ఏదో ఊర్లో, ఎక్కడో ఖాళీలో, ఏదో ఒక వీధిలో మారుమూల మరుగుచ్చేటువంటి దేవుడు నిన్నే ఎందుకు పిలుచుకున్నాడో ఒకసారి మీరు ఆలోచించాలి. ఆయన సెలక్షన్ ఎప్పుడు రాంగ్ కాదు ఏం బిడ్డారా. ఆయన పిలుపు ఎప్పుడు కూడా తప్పు కాదు. దేవుడు ఎవరిని కూడా పొరపాటున బై మిస్టేక్ ఎవరిని కూడా సెలెక్ట్ చేసుకునేవాడు కాదు. 1000 కోట్ల ప్రపంచంలో ఏమండి, ఈ కోట్ల ప్రజల్లో దేవుడు తనక చూపుడు వేళ్ళు మరి నీ మీదే చాపుతూ నిన్నే చూపిస్తూ నాకు నీవు కావాలి అని దేవుడు చెప్పాడు అంటే నువ్వు ఆయనకి ప్రయోజకుడిగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. దేని బిడ్డారా, గాడ్ వాంట్స్ టు యూజ్ యూ. నువ్వు ఎలాగ బానిసత్వంలో ఉన్నా కట్టబడినా దేవుని జీవితాన్ని మార్చివేయగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. మొదటిది ఏంటిది? పారిపోయిన వాడు పనికొచ్చాడా? వెరీ గుడ్. రెండవది, పనివాడు ప్రియమైన వాడుగా మార్చబడ్డాడు. పనివాడు ప్రియమైన వాడుగా మార్చబడ్డాడు. నా సదుగా మాట్లాడాలి. ఒక బానిస పారిపోతే యజమానికి భయంకరమైన కోపం. ఎందుకంటే వాని మీద చాలా డబ్బులు ఖర్చు పెట్టింటాడు. అర్థమవుతుందా? వాని మీద ఒక 10,000 1,00,000 ఎంతో ఖర్చు పెట్టింటాడు. వాడు పారిపోతే ఆ డబ్బులన్నీ కూడా పోయినట్టే. మరి ఆయన స్థానంలో ఇంకొక బానిసను కొనుక్కోవాలంటే మళ్ళా డబ్బులు ఖర్చు పెట్టాలి. పోనీ పారిపోయిన ఊరికే పారిపోయాడా? వీని దగ్గర ఉన్నటువంటి సమస్తము తీసుకొని పారిపోయాడు. కాబట్టి ఎంత నష్టం అది. కాబట్టి రోమా చట్ట ప్రకారంగా అలాంటి పారిపోయేటువంటి వ్యక్తికి శిక్ష అంటే తెలుసా? ఉరి తీస్తారు, లేదంటే శిరచ్ఛేదనము చేస్తారు. ఈ యొక్క యజమానుడు ఉడికిపోతూ ఉంటాడు. మరి ఎక్కడికి తప్పించుకోలేడు బానిస, ఎక్కడో చోట దొరుకుతాడు. ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వస్తుంది, ఆ వ్యక్తి దొరుకుతాడు. పట్టుబడిన తర్వాత మనకి శిరచ్ఛేదనమే. మరి పారిపోయిన తర్వాత ఈ యొక్క ఫిలోమోను కూడా చాలా బాధపడి ఉంటాడు. అలోయ, ఇప్పుడు మనం కూడా ఏదైనా కొత్త బండో కొత్త కారో తీసుకొని 2 రోజుల పాటు కనిపించకపోతే ఎంత టెన్షన్ పడతాం? మరి బానిస కూడా పారిపోయినప్పుడు అంతే టెన్షన్ పడుతున్నాడు. అరే ఎంత నష్టము, ఎంత ఇదైపోయింది, కాబట్టి ఎంత పని చేశాడు ఈ బానిస అని బాధపడుతున్నాడు. ఇది 15వ వచనం చదవాలి. ఫిలోమోను 15వ వచనం. ఫిలోమోనుని ఓదారుస్తున్నాడు. నీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడవాసి ఉండెను. ఫిలోమోను, నువ్వు కోపగించుకోవద్దు. నీ దగ్గర పర్మనెంట్ గా ఉండడానికే కొంతకాలం నీ నుంచి దూరం అయ్యాడు. ఈ మాట చాలా మూల్యమైంది. ఫిలోమోను అనుకుంటున్నావు ఇది అతను గాయపరిచాడు, నష్టపరిచాడు, నాకు చాలా నా కుటుంబాన్ని, నాకు దానంతా దెబ్బతీశాడు అని నువ్వు బాధపడుతున్నావేమో. కానీ ఒక విషయం గమనించుకో, ఎల్లప్పుడూ నీ దగ్గరే ఉండడానికే కొంతకాలం నీ నుంచి దూరం అయ్యాడు. తద్వారా వెనక్కి వచ్చినాక ఇక్కడ నుంచి దూరంగా అయ్యాడు. ఇక తల్లిదండ్రులకి ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాడు. నీ కుమారుడు, నీ కుమార్తె మాటికి తిరగబడుతూ నీకు విరోధంగా నిలబడుతూ నీకు అవమానం తీసుకొస్తూ రక్షణ లేక, ప్రభులోకి రాక, సంఘానికి రాక, దేవుని యొక్క మార్గంలో నిలబడలేక వాళ్ళు ఎప్పుడు లోకంలో జీవిస్తున్నారా? వాళ్ళు చూసి బాధపడుతూ ఇంకా ఎంతకాలం అని నువ్వు బాధపడుతున్నావేమో. ప్రభు నీకు ఒక అభయం ఇస్తున్నాడు. కొంతకాలమే, కొద్ది కాలమే నేను ఎడబాస్తున్నాడు. కానీ ఒక రోజు వస్తుంది, శాశ్వతంగా నీతో పాటు ఉండబోతున్నాడు. ఒక రోజు వస్తుంది, ఎల్లప్పుడూ నీతో పాటే ఉండబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి పారిపోయిన వాడు ఎంతో దూరం పారిపోలేడు. ఒక రోజున దేవుడు అతన్ని మలచి కొట్టి, దేవుడు అతన్ని శిక్షించి ఒక రూపంలోకి తీసుకుని వచ్చిన తర్వాత వెన్నికంటూ వస్తే ఇక ఎంత మాత్రము ఇల్లు వదిలిపెట్టిపోడు. తప్పుపైన కుమారుడు కూడా అలాంటి వాడే. ఇంట్లో ఉన్నప్పుడు తండ్రి చెప్పాడు, అరే నువ్వు ఇంట్లో ఉన్నావురా, అన్నీ తింటున్నావు, అన్నీ అనుభవిస్తున్నావు, ఎందులో నువ్వు దురదేశానికి వెళ్తావు అంటే, లేదు నేను వెళ్ళాల్సిందే అని పట్టుబట్టాడు. అంటే తండ్రి విలువ, ఆ తండ్రి ఇంట్లో ఉన్న వాటి విలువ అతనికి తెలియాలి అంటే తండ్రి ఇంటి బయట ఉన్నది ఎటు కూడా చూడాలి. అందుకే వెళ్ళిపోతానంటే పంపించేశాడు. పంపించేసిన తర్వాత దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఏమైపోయింది? తండ్రి ఇంటిని వదిలిపెట్టిన వాడికి పందిపోటు తప్ప వేరే గతి లేదు. తండ్రి రాజ్యాన్ని, తండ్రి పిలుపును, తండ్రి దూరమైన వాడి గతి ఏమవుతుందో ఆ తప్పుపైన కుమారుని మనకి స్టోరీ మనకు బాగా స్పష్టంగా అర్థమవుతుంది. పందిపొట్టు తినే స్టేజ్కి వచ్చేసాడు. ఆ పందిపొట్టు తినే స్టేజ్కి అంటే వాడు కూడా దివాలు ఎత్తేసాడు, డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి.
సుఖం సుఖం అరుగెత్తాడు, ఆ సుఖం ఏంటి అర్థమైపోయింది. ఇప్పుడు మరి కట్టుబట్టలతో నిలబడ్డాడు, ఇప్పుడు ఉద్యోగం లేదు. అప్పులు చేశాడు, అప్పులు తెచ్చే స్తోమత లేదు. వాడు కూడా మెళ్ళో బోర్డు వేసుకున్నాడు, ఆయన స్లేవ్. ఎవడో వచ్చాడు, కొనుక్కున్నాడు. మన ఎక్కడ పెట్టాడు? పందులు మేపవనుగా పెట్టాడు, పందులు మేపుతా ఉన్నాడు. అప్పుడు మనకు వచ్చింది బుద్ధి. పరిగెత్తుకుంటా వెనుకొచ్చాడు. వెనుక వచ్చినప్పుడు తండ్రి కౌలించుకున్నాడు. ఆ కథలో చెప్పండి, ఆ తప్పిపోయిన కుమారుడు మళ్ళా ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయింటాడా? ఖచ్చితంగా పోయిండాడు. ఎందుకంటే తండ్రి ఇంటి బయట ఏముందో కూడా చూశాడు. ఆ వ్యక్తి కొంతకాలమే ఎడబాసాడు. ఈ తండ్రికి తెలుసు, నా కుమారుడు వెళ్ళిపోయిన మరి కొంతకాలంలో ఎడబాసిన ఒక రోజున మారు మనసు పొంది, మార్పు చెంది, అతలో పరివర్తన వచ్చి మరి ఒక రోజు తిరిగి ఈ ఇంటికి చేరుకోబోతున్నాడు అని. యేసు నామంలో మీ భర్తలో ఒక రోజున రక్షణ పొంది తండ్రి ఇంటికి చేరుకోబోతున్నారండి. ఓ రోజు మీ కుమారుడు, మీ కుమార్తె కూడా యేసు వైపు తిరిగి ఒక రోజున నా తండ్రి పాదమే శరణము, నా తండ్రి నాకు ముఖ్యము, ఆ రాజ్యమే ముఖ్యము అని బుద్ధి తెచ్చుకొని ఒకరోజు తండ్రి ఇంటికి రాబోతున్నాడు. దేని బిడ్డారా, బాధపడాల్సిన అవసరం లేదు. ఏమైపోతాడు నా కుమారుడు, నా కుమార్తె ఏమైపోతుందో, నీ కన్నీళ్లు వ్యర్థం కావు, నీ ప్రార్థనలు వ్యర్థం కావు. ఖచ్చితంగా దేవుడు వాళ్ళ జీవితంలో కార్యం చేస్తున్నాడు. దేవుడు వాళ్ళని బెండు తీసి ఎలా వస్తాడు అంటే, ఇంతకుముందు నువ్వు ప్రోద్బలం చేసే దానివి, నువ్వు ఇంతకుముందు నీవు బలవంతం చేసేవాడివి, నువ్వు రా సంఘానికి, బైబిల్ చదువు, ఆరాధన చేయి, నువ్వు పాటలు పాడు, సేవ చేయి అని నువ్వు బలవంతము చేసేటువంటి వ్యక్తివి. ఇప్పుడు నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పకపోయినా వాళ్ళు బయలు చెబుతారు. నువ్వు చెప్పకపోయినా మందిరానికి వస్తారు. వెళ్దాము రా అని చెప్పకముందే వాళ్ళే రెడీగా ఉంటారు నిన్ను తీసుకుని రావడానికి. నువ్వు చెప్పకపోయినా, నువ్వు ప్రోద్బలము చేయకపోయినా, నువ్వు ఏమి నేర్పించకపోయినా వాళ్ళుగా దేవుళ్ళు నిలబడతారు. అనేకుల్ని నడిపించబోతున్నారు కూడా. దేవుడు ఆ రీతిగా వారిని మార్చి దేవుడు తన రాజ్యంలోకి తీసుకొని రాబోతూ ఉన్నాడు. అమ్మ చెప్పండి ఒకసారి. పంది పొట్టు తిన్న ఏ ఒక్కడు కూడా బిర్యానీ చీకొట్టాడు. పంది పొట్టు తిన్న ఏ ఒక్కడు కూడా నాకు ఈ బంగ్లా, ఈ రాజ్యము, మా నాన్న నాకు నచ్చలేదు అని చెప్పాడు. ఎందుకంటే దానికంటే వరస్ట్ది ఇంకోటి లేదు కదా. ఈరోజు ఎందుకు చాలా మందికి ప్రార్థన ప్రియమైనదిగా లేదు, ఎందుకు చాలా మందికి బైబిల్ ప్రియమైనదిగా లేదు, ఎందుకంటే దీనికంటే ప్రియమైనది ఎక్కడో లోకల్లో కనపడతా ఉంది. అది కూడా చూని, దాని టేస్ట్ కూడా చూని అయిపోతుంది. ఈ సహవాసం కంటే ఇంకో సహవాసం ఎక్కడో మనకి ప్రియమైనగా కనపడతా ఉంది. దీనికంటే అమ్మగారికి ఇంకో ఎక్కడో ఆశపడుతూ ఉంది. అందుకే అది కూడా చూస్తే, ఆ పందిపోటు తింటే ఆ తర్వాత ఈ యొక్క తండ్రి రాజ్యంలో దేవుడు ఏమైతే అనుగ్రహించాడో దాన్ని జీవితంలో మళ్ళీ పోగొట్టుకోడు. దేని బిడ్డారా, ఆ పెద్ద కుమారుడు తినలేదు ఆ పందిపోటు, అందుకే వాడు బయటే ఉన్నాడు. తమ్ముడు లోపల ఉంటే వాడు బయట ఉన్నాడు ఇప్పుడు. ఎందుకు? ఆ పెద్దన్న కూడా ఏంటి, ఇంట్లోనే ఉన్నాడు, ఎప్పుడు పందిపోటు తినలే, అందుకే నేను ఇంట్లోకి రానంటున్నాడు. దేనికి స్తోత్రం. ఒక రోజు ఖచ్చితంగా మీ ఒనేసిము తిరిగి రాబోతున్నాడు. అది మాత్రం నిజం. దేని బిడ్డారా, ఒక రోజున నీ ఒనేసిము నీ దగ్గర రాబోతున్నాడు, దేవుడు రాజ్యంలోకి రాబోతూ ఉన్నాడు. ప్రభు చెప్పలేదా, ప్రభుని ఏది యేసునందు విశ్వాసం ఉంచుము, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఒక రోజున నీ వాళ్ళందరూ కూడా దేవుడు రాజ్యంలోకి రాబోతున్నారు. అని చెప్పండి ఒకసారి. వస్తారా? అందుకే ఫిలోమోనుకి ధైర్యం చెప్తున్నాడు పౌలు, నీ వద్దకు ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు. వావ్, ఈ వాక్యాన్ని అన్లైన్ చేసుకొని, ప్రభువా మా ఆయన, మా పిల్లలు, నా కుటుంబము ఎల్లప్పుడూ నాతో పాటే ఉండాలయ్యా. అంతవరకు ఈ తాత్కాలికపు ఎడబాటు నన్ను కృంగదీయకూడదు, ఈ తాత్కాలిక ఎడబాటు నన్ను ముంచి వేయకూడదు. ఒక నిరీక్షణని కలిగి ఉండాలి. దేమిడ్డ ఈరోజు దేవుడు నీతో అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. మాటికి సాతాను వచ్చి నీ చెవులో మాట్లాడుతూ, నీ కొడుకు రాడు, నీ కూతురు రాదు, మీ ఆయన రాడు, మీ భార్య రాదు, మీ ఫ్యామిలీ అంతా ఇట్లే అని మాటికి నీ చెవులో ఊదుతా ఉంటే, ఈ వచనాన్ని వాడికి ఎత్తి చూపించండి. సాతానా ఒక రోజున నాతో శాశ్వతముగా ఉండడానికే తాత్కాలికంగా దూరమయ్యాడు, ఒక రోజు రాబోతున్నాడు. ఆమేన్. చెప్పండి. యేసునామములో నా ఒనేసిము వచ్చునుగాక. నీ కుమారుడు కావచ్చు ఒనేసిము, నీ భర్త కావచ్చు ఒనేసిము, నీ భార్య కావచ్చు ఒనేసిము, నీ ఇంటి వాళ్ళు ఎవరైనా కానీ గాక నీ ఒనేసిము మళ్ళా నీ ఇంటికి రాబోతున్నాడు. కాబట్టి వాళ్ళ మీద వ్యతిరేకత పెంచుకోబాకండి. తప్పైన కుమారుడు పందుపొట్టు తినొచ్చినాక
తండ్రి కోపగించుకోలేదు, ఆనందం. ఎందుకు తెలుసా? వచ్చేవాడు మళ్ళీ ఎనికిపోడు కాబట్టి. నువ్వు కట్టేసావు అనుకో, నువ్వు రిస్ట్రిక్షన్ చేసేంత వరకు కూడా ఉంటాడు. నువ్వు పక్క పోగానే మన తోగు తిప్పుతాడు. హల్లెలూయా. కానీ ఎంత దూరం పోయినా, నీ నుంచి దూరం అయిపోయినా, నీ ఇంటి నుంచి దూరం అయిపోయినా, దేవుని కృపా వాత్సల్యత నుంచి దూరం కాదు దేని బిడ్డారా. అలాంటి ఒనేసులు తిరిగి రాబోతున్నారు. ఆమేన్. ఆ మొదటిది ఏంటిది? పారిపోయిన వాడు పనికొచ్చాడు, ఆ పనివాడు ప్రియమైన వాడు. ప్రియమైన వాడా? అది ఎలా సాధ్యము? అదే వాక్యం చూడాలి. 16వ వచనం, ఫిలోము రాసిన పత్రిక 16వ వచనం. అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుడు కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుగాను. ఆ మాటలు ఏం చేయాలి? పౌలు రాస్తున్నాడు ఫిలోముకి, అయ్యా ఇది వరకు ఒనేసిము నీకు దాసుడుగా ఉన్నాడు, ఇక వాడు ఎంత మాత్రమో దాసుడు కాదు, ఎంత మాత్రమో పనివాడు కాదు, ఇప్పుడు ప్రియమైన వాడు. రోమా చట్ట ప్రకారంగా యజమానుడు కూర్చొని భోంచేస్తుంటే పనివాడు దూరంగా చేతులు కట్టుకుని నిలబడాలి. యజమాని పక్కన కూర్చోలేడు, యజమానితో కలిసి భోంచేయలేడు. అర్థమవుతుందా? బానిసకు పనివాడికి ఆ హక్కు గాని అధికారం లేదు. యజమానుడు తినిన తర్వాత మిగిలిపోయింది ఏమైనా ఉంటే అప్పుడు దాన్ని తినాలి గాని హీఈస్ నాట్ ఈక్వల్ విత్ హిస్ మాస్టర్. ఇప్పుడు పౌలు ఏమని రాస్తున్నాడు ఫిలెమోనుకి? అయ్యా ఒకప్పుడు పనివాడు, కానీ ఇప్పుడు మాత్రం పనివాడు కాదు. ఎందుకంటే అతను రక్షించబడ్డాడు. ఫిలోమును కూడా రక్షించబడిన విశ్వాసనే అండి. యజమానుడు కూడా రక్షించబడిన బిలీవర్. ఓకే, ఇప్పుడు ఆ బిలీవర్ రాస్తున్నాడు ఏమని? ఇప్పుడు ఈయన ఒకప్పుడు పనివాడుగా ఉన్నాడు ఒనేసిము, ఇప్పుడు నువ్వు అతని పనివాడుగా చూడవద్దు. ఎందుకంటే అతను రక్షించబడ్డాడు, అతను మానమనస్సు పొందాడు, సువార్తకు అప్పగించుకున్నాడు, పరిచారము చేస్తున్నాడు. ఇప్పుడు అతను పనివాడు కాదు, మనకు ప్రియమైన వాడు. Now he has equal right with us. మనతో పాటు ఆయన సమాన స్థాయి కలిగినటువంటి ఒక విశ్వాసి. Now he is a believer. ఇప్పుడు అతన్ని పనివాడుగా స్వీకరించవద్దు, ఇప్పుడు అతన్ని ప్రియమైన వాడుగా స్వీకరించాలి. హల్లెలూయా. నా సత్తుగా ఈ మాట వినాలి. ఒకప్పుడు మనమంతా కూడా ఒనేసిము బానిసలు కామా? ఒకప్పుడు మనకు కూడా పనివారము కామా? ఒకప్పుడు మనకు కూడా అల్పులము కామా? ఏ యోగ్యత, ఏ అర్హత లేటువంటి వారము కామా? దేనికి స్తోత్రం. ఎప్పుడైతే యేసు రక్తము చేత కడగబడ్డావో ఇక ఎంత మాత్రం నువ్వు దాసుడువు కాదు, దేవుని కుమారుడు కుమార్తెగా మార్చబడ్డావు. Now you are a son and daughter of God. దేవుని కుమారుడు కుమార్తెగా మార్చబడ్డావు. ఏంటి? అదే ఇంట్లో పని చేసి అదే ఇంట్లో డైనింగ్ టేబుల్ కూర్చుని అదే ఇంట్లో డైనింగ్ టేబుల్ కూర్చొని తినమంటే ఆలోచించండి ఒకసారి. ఏ ఇంట్లో అయితే నువ్వు కసు కూర్చోవో అదే ఇంట్లో నువ్వు సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని అదే ఇంటి వారితో సమానంగా జీవించడం ఒకసారి ఊహించుకోండి. మన ఊరికి తల కష్టం అనిపిస్తుంది. యేసయ్య సిలువ చేసేటువంటి కార్యం అంత మితమైంది అని బిడ్డరా. ఒక పనివాడు 100 ఏళ్ళు కష్టపడినంత మాత్రాన వాడు కుమారుడుగా స్వీకరించబడలేడు. అర్థమవుతుందా? ఈ లోకరీత్యాగా ఒక అమ్మాయి దాదాపు తన ఆయుష్కాలం అంతా కూడా గొడ్డి చాకరీ చేసి ఒక పనికత్తి ఎంత కష్టపడి పని చేసినా వారసులుగా మార్చబడదు. అవసరమైతే యజమానుడు ఆమెకు ఒక ఇల్లు కొనియొచ్చు, ఆమెకు ఏమైనా డబ్బు ఇవ్వచ్చు, లేకపోతే ఆమెకు ఒక స్వాస్థ్యం ఇవ్వచ్చేమో కానీ ఆమె జీవితకాలంలో వారసుడు కాలేదు, వాడు వారసుడు కాడు కూడా. అలాంటిది యేసు చేసేటువంటి ఒక గొప్ప కార్యము చూడండి. మనము దాసులము, ఎన్నికలేనిటువంటి వారము, కానీ రక్తంతో కడగబడిన తర్వాత ఏమండి దేవుడు నీ స్థితిని మార్చాడు. ప్రభు అంటాడు, ఇక నేను పనివానుగా చూడను, ఇక నేను దాసుడుగా చూడను, ఇప్పుడు నేను నిన్ను నా కుమారుడుగా కుమార్తెగా చూస్తూ ఉన్నాను. వావ్, వాట్ ఏ ప్రివిలేజ్ అది. ఆమేన్. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 7 వచనంలో చూడండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము స్వీకృత పుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడేను. 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోకి పంపెను. 7వ వచనం. కాబట్టి నీవికను దాసుడవు కావు, కుమారుడవే. అల్లేం చేయండి. వావ్. ఒనేసిము వలె ఒకప్పుడు మనం కూడా దాసులుగా ఉంటుంది, ఇప్పుడు మనము దాసులము కాము. దేవుడు దాసత్వం నుండి, దేవుడు ఆ వ్యక్తి చాకరి నుండి, దేవుడు ఆ స్థితి నుండి విడిపించి ఇప్పుడు అదే తండ్రి రాజ్యంలో మనం తండ్రితో పాటే కూర్చుంటున్నాము. వాట్ ఏ ప్రివిలేజ్ ఇట్ ఈస్.
కుమారుడైతే దేవుని ద్వారా నీవు వారసుడై ఉన్నావు. హల్లెలూయా. ఒకప్పుడు ఒనేసిము ఫిలోమోను దగ్గర ఒక దాసుడు, ఇప్పుడు అదే ఒనేసిము అదే ఫిలోమోను ఇంట్లో ఇప్పుడు ప్రియమైన వాడుగా కనపడుతూ ఉన్నాడు. అదే ఇంట్లో ఒకప్పుడు పనివాడు, అదే ఇంట్లో ఇప్పుడు కుమారుడుగా మార్చబడ్డాడు. దేవుని రాజ్యంలో ఒకప్పుడు మనం కూడా రక్షించబడక ముందు స్లేవ్స్ గా ఉన్నాం, ఇప్పుడు అదే మనము రక్షించబడినాక దేవుని బిడ్డలుగా మార్చబడుతున్నాం. చెప్పు, నేను వారసుని. నేను దాసుడుగా ఉంటే హక్కు లేదు. అందుకే దేవుని స్తోత్రం, మనం పారిపోయినప్పుడు దాసులుగా ఉన్నాం, వెనక్కి రాగానే మన కుమారులుగా మార్చబడ్డాం. హల్లెలూయా. దట్ ఇస్ అ ప్రివిలేజ్. పారిపోయినప్పుడు దాసులుగా ఉన్నాం, రాగానే కుమారులుగా మనం మార్చబడ్డాం దేని బిడ్డలారా. ఎందుకంటే దాసుడికి హక్కు లేదు, దాసుడికి ఎలాంటి స్వతంత్రము లేదు. సో ఇఫ్ యు ఆర్ లైక్ ఏ స్లేవ్, యు డోంట్ హ్యావ్ ఎనీ రైట్. అందుకే నువ్వు పారిపోతుంటే తండ్రి ఒప్పుకున్నాడు, ఓకే పోనీలే. బట్ పారిపోయిన నీవు వెనుకంటూ వస్తే నువ్వు ఆయన కుమారుడుగా నువ్వు వస్తావు దేని బిడ్డలారా. ఆమేన్. చెప్పండి, నేను కుమారుణ్ణి. ఒనేసిం లాగా నేను కూడా దేవునికి ప్రియమైన వాడిని, వారసుని. ఇప్పుడు వారసుడు ఎక్కడ కూర్చుంటాడు? వారసుడు తండ్రి పక్కన, యజమాను డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాడు, ఆయనతో పాటు కలిసి భోంచేస్తాడు. ప్రభు ఎంత గొప్పవాడు చూడండి. పాపి అటువంటి మనల్ని దేవుడు క్షమించి ఏ స్థితిలో పెట్టాడు అంటే తండ్రి రాజ్యంలో మనం కలిసి ఆయనతో పాటు భోంచేయబోతున్నాం. హల్లెలూయా. తండ్రి రాజ్యంలో ఆయన పక్కన కూర్చోబోతున్నాం. దేవదూతలు కూడా ఆయన పక్కన కూర్చోరు తెలుసా? దేవదూతలు కూడా కనీసం చేరసం కూర్చోరు, ఆయన పక్కన కూర్చొని మాట్లాడరు. కానీ ఎవరండి మనము? ఒకప్పుడు బానిసలుగా ఉండేటువంటి మన జీవితాలని దేవుడు ఎంతగా మార్చాడు అంటే ప్రభు చెప్పలేదా, నా పక్కన నీవు కూర్చుంటావు, సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తారు, నా దగ్గర కూర్చుంటారు, మీరు నాతో పాటు పరిపాలిస్తారు, నేను అతను నాతో కలిసి అతను భోజనం చేస్తాడు. ఎంత గొప్ప భాగ్యం అది, ఎంత గొప్ప ప్రివిలేజ్ అది. ఒక్కసారి దేవుడు నీ స్థితిని ఎలా మార్చాడో చూస్తే ఆశ్చర్యపోతావు దేని బిడ్డరా. హల్లెలూయా. చెప్పాలి, నేను ప్రియమైన వాడిని. చెప్పండి, ప్రియమైన వాడిని. మీరు దేవుడికి ప్రియమైన వారా? దేవుడు ఇచ్చినటువంటి ఆ స్థితి ముందర ఈ భౌతికమైన అల్పమైన అద్భుతాలు లెక్కలోకి వస్తాయంటారా? నాకేమిచ్చావయ్యా నువ్వు? నేను నమ్ముకున్నా, నాకేమిచ్చినావు? నాకు ఉద్యోగం ఇచ్చినావా, నాకు ఇది ఇచ్చినావా, నాకు ఇల్లు ఇచ్చినావా అని అల్పమైన వాటి బట్టి దేవుని మీద అలిగి దేవుని వదిలిపెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు నిజమైన ఒనేసిములు గారు. వాళ్ళు నిజంగా ఆత్మీయ వలయంలో, ఆత్మలోకంలో దేవుడు నీకు ఎలాంటి స్థితిని ఇచ్చాడో నువ్వు అది అర్థం చేసుకుంటే ఈ భౌతికమైన వాటి విషయంలో నువ్వు పొందుకోవడంలో, పొందుకోలేకపోవడంలో అవి ఏవి కూడా నీ మీద ప్రభావితం చేయదేని బిడ్డారా. హల్లెలూయా. చెప్ప, నేను ప్రియమైన వాడిని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేర్చుకుంటున్నారా? మొదటిది ఏంటిది? పారిపోయిన వాడు పనికొచ్చాడు. రెండవది, పనివాడు ప్రియమైన వాడుగా మార్చబడ్డాడు. మూడవది, త్రోసివేయబడిన వాడు స్వీకరించబడుతున్నాడు. ఫిలోమోను 17వ వచనం పౌలు రాస్తున్నాడు. ఆ వచనంలో, ఫిలోమోను, నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకునుము. ఆ మాట గమనించాలి. నువ్వు ఒనేసిము ఎలా స్వీకరించాలో తెలుసా? ఒకవేళ నేనే వస్తే ఎలా స్వీకరిస్తావు? పౌలుగా నేనే నీ వద్దకు వస్తే నువ్వేం చేస్తావు? నేను దిగంగానే నువ్వు నాకు ఒక వాహనాన్ని పంపిస్తావు, నన్ను దగ్గర నుండి నేను స్వీకరిస్తావు, వ్యక్తిగతంగా స్వీకరిస్తావు, నన్ను మీ ఇంట్లో ఒక మంచి గదిలో పెడతావు, నాకు ఆహారం అంతా సమకూరుస్తావు, నాకు ఏమేమి కావాలో అన్ని కూడా ఏర్పాటు చేస్తావు, నాకు ఏ ఇబ్బంది లేకుండా నేను మీ ఇంట్లో ఉన్నంత వరకు నేను ప్రియమైన వాడుగా చూస్తావు. ఎలాగైతే నన్ను నిజంగా హృదయమంతటితో అంగీకరిస్తావో, ఎలాగైతే నన్ను నువ్వు ఎక్సెప్ట్ చేస్తున్నావో, ఎలాగైతే నేను ఇక అమూల్యమైన వాడు, ప్రియమైన వాడుగా ఉన్నాను కాబట్టి స్వీకరించి అనేక రాజమర్యాదలు చేస్తావో, ఒనేసిముని నాకంటే తక్కువగా స్వీకరించవద్దు. నీవు నన్ను ఎలాగ స్వీకరిస్తున్నావో ఒనేసిముని కూడా ఎగ్జాక్ట్ గా నువ్వు అలాగే స్వీకరించాలి. ఈ మాట గమనించాలి. తండ్రి అయిన దేవుడు
నేను ఎలా స్వీకరిస్తున్నాడో తెలుసా? ఎఫెసీ 1:6 నిజంగా ఈ వచనము నా జీవితంలో గొప్ప మార్పు తెచ్చింది. నా పర్స్పెక్టివ్ని మార్చింది, నా దృష్టికోణాన్ని మార్చింది. ఎఫెసీ 1:6 తండ్రి అయిన దేవుడు నేను ఎలా అంగీకరిస్తున్నాడు చూడండి. ఆ 6వ వచనంలో నేను చెప్పబోయేటువంటి మాట ఉందో చూడాలి. ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచెను. తెలుగులో అలా రాయబడి ఉంది, బట్ ఇంగ్లీష్ తర్జుమాలో ఇలా రాయబడి ఉంది. He has made us accepted in the beloved. చెప్పండి, He has made us accepted in the beloved. అంటే తండ్రి అయిన దేవుడు మనల్ని ఎలా యాక్సెప్ట్ చేశాడంట? తండ్రి అయిన దేవుడు మనల్ని ఎలా స్వీకరించాడంట? ఆయన ప్రీనియందు ఎలాగైతే యేసయ్య స్వీకరించబడ్డాడో తండ్రి చేత. చెప్పండి, యేసు ప్రభువు తండ్రి చేత ఎలా స్వీకరించబడ్డాడు? తండ్రి కుమారుని ఎంతగా ప్రేమించాడు కదా, ఆయన నా ప్రియమైన కుమారుడు అని చెప్పి ఉన్నాడు. కాబట్టి యేసయ్య ఆరోహణమైన తర్వాత, మరి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏమండి ఎంత ఘనముగా స్వీకరించబడ్డాడు, ఎంత అద్భుతముగా స్వీకరించబడ్డాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడికి కుమారుడు అంటే అంత అమితమైనటువంటి ప్రేమ. సో తండ్రి అయిన దేవుడు కుమారుని ఎంతగా స్వీకరిస్తున్నాడు అంటే, ఏమిటి సరిగా మాట్లాడాలి, నిన్ను నన్ను కూడా క్రీస్తు వలె తండ్రి అంగీకరిస్తూ ఉన్నాడు. మనల్ని క్రీస్తు కంటే తక్కువగా స్వీకరించట్లేదు. తండ్రి అయిన దేవుడు యేసుని ఎంత ప్రేమించాడో నిన్ను అంత ప్రేమిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు యేసు పట్ల ఎంత మరి గుణాన్ని కలిగి ఉన్నాడు, ఎంతగా ఇష్టమైన వాడుగా ఉన్నాడో దేవుడు నీ పట్ల అదే వైఖరి కలిగి ఉన్నాడు. యు ఆర్ నాట్ లెస్ దాన్ జీసస్. తండ్రి దృష్టిలో నీవు యేసు కంటే తక్కువైన వాడు కావు. తండ్రి దృష్టిలో నువ్వు యేసు కంటే అల్పమైన దానివి కావు. యేసు వలె నువ్వు కూడా అంగీకరించబడుతూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఏ ప్రివిలేజ్ అది. యేసయ్య ప్రియమైన కుమారుడు కదా, అందుకే నేను కాదు కదా. నో, యేసు వలె నువ్వు అంగీకరించబడుతున్నావు. అంటే నేను ఎంతగా తండ్రి ప్రేమిస్తున్నాడో గ్రహిస్తున్నావా? ఎంతగా తండ్రి నీ పట్ల మరి వైఖరి కలిగి ఉన్నావో గమనిస్తున్నావా? యు ఆర్ యాక్సెప్టెడ్ జస్ట్ లైక్ జీసస్. యేసయ్య ప్రార్థన చేస్తాడు, తండ్రి విన్నాడా? యేసయ్య ప్రార్థన చేసినప్పుడు తండ్రి విన్నాడా? నువ్వు ప్రార్థన చేస్తే ఏమో ప్రభువా నువ్వు వింటానో నాకేం తెలుసు, దయచేసి నువ్వు విను ప్రభువా, దయచేసి చెవులోకి వేసుకున్నాయినా. Even when you pray, your prayers is been answered. Even when you pray, your prayers are been heard. తండ్రి నీ ప్రార్థన వింటున్నాడు. దేవుని బిడ్డరా, యేసయ్య మరి అడిగినప్పుడు తండ్రి సమకూర్చాడా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు తండ్రి యేసయ్య ప్రార్థన చేసినప్పుడు యేసయ్యకి అనుమానం ఉందా? ఏమో తండ్రి ఇస్తాడో ఇవ్వడు, జరిగిస్తాడో జరిగించాడో. మరి నువ్వు ప్రార్థన చేస్తుంటే ఏమో దేవుడు ఇయ్యచ్చు ఇవ్వకపోవచ్చు. నీవు ప్రియునందు అంగీకరించబడ్డావు. ఈ పక్క చెప్పండి, నేను యేసయ్య వలె అంగీకరించబడ్డాను. నన్ను బట్టి కాదు, యేసయ్యని బట్టి. ఒనేసిముని ఫిలోమోను అంగీకరించాడు అంటే శ్రద్ధగా వినాలి. ఒనేసిములో ఎలాంటి ఆధిక్యత, ఎలాంటి అర్హత, ఎలాంటి మంచి గుణాలు లేవు. ఫిలోమోను చెప్పాడు కాబట్టి ఫిలోమోను నామములో అంగీకరించబడ్డాడు. పౌలు చెప్పాడు కాబట్టి పౌలును బట్టి అంగీకరించబడ్డాడు. ఈ రోజున నేను అంగీకరించబడుతున్నాము తండ్రి చేత అంటే నీ భక్తిని బట్టో, నీ గుణాలను బట్టో, నీ మంచితనాన్ని బట్టో, నీ ఆత్మీయతను బట్టో, లేకపోతే నువ్వు నీతి మంతురాలు కాదు, కానీ యేసయ్య రక్తము ద్వారా ఆయన బట్టి నువ్వు స్వీకరించబడుతూ ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి నీవు వేరే వాళ్ళకంటే నువ్వు భక్తి పడని, వేరే వాళ్ళకంటే నీతి మంతులను నటించబాకు. ఎందుకంటే మనం అంగీకరించబడేది మన క్రియలు బట్టి కాదు, కానీ ఆ యేసయ్యను బట్టి అంగీకరించబడుతూ ఉన్నాము. అసలు యేసయ్య గట్టి చప్పట్లు కొడతాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నేనే నీ ప్లేస్ నుండి గట్టిగా విజిలేస్తా అంటేనే. ఎందుకంటే ఒనేసిము ఏమీ లేకుండా పౌలును బట్టి రాజరికాన్ని అనుభవిస్తా ఉన్నాడు. ఈరోజు మనం ఏమి సంపాదించలేకపోయినా చెప్పండి, ఒనేసిముకి ఏ అర్హత ఉందని ఫిలోము టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేయడానికి? ఒనేసిముకి ఏ అర్హత ఉందని ఆ ఫిలోమును చేత ప్రియమైన వాడుగా మరి స్వీకరించబడ్డానికి ఏ అర్హత ఉందండి? ఏమీ లేదు. పౌలును బట్టే ఒనేసిము అంగీకరించబడ్డాడు.
ఈరోజు ఏ అర్హత ఉందని మనము అంగీకరించబడుతున్నాము, సమకూర్చబడుతున్నాయి. మనలో ఏ అర్హత లేదు దీని బిడ్డరా. యేసు అనేటువంటి నామాన్ని మనం ధరించాం, దాన్ని బట్టి అంగీకరించబడుతున్నాం. యేసు నామములో అని అడిగావు కదా, అందుకే ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు నామములో అంటున్నావు. సాధారణంగా నువ్వే అడిగితే రిజెక్ట్ చేయబడతావు, ఎందుకంటే మనం అయోగ్యులము. కానీ అదే పిటిషన్ ని యేసు నామంలో తండ్రి ముందు తీసుకెళ్తే, ఓకే, యువర్ పిటిషన్ ఈజ్ అక్సెప్టెడ్, యువర్ రిక్వెస్ట్ ఈజ్ అక్సెప్టెడ్. ఎందుకంటే తండ్రి నిన్ను కాదు చూసేది, నువ్వు ఏ పేరు ధరించి ఉన్నావో ఆ పేరుని బట్టి దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నావు. ఒకసారి ట్రై చేయి, ప్రార్థన యేసు నామంలో లేకుండా ప్రార్థన చేయి ఒకసారి. ట్రై చేయి ఒకసారి. యేసు నామంలో కాకుండా డైరెక్ట్ గా తండ్రి వద్దకు వెళ్ళి నిలబడి ట్రై చేయి. యేసు రక్తము ద్వారా కాకుండా నేరుగా తండ్రి వద్దకు వెళ్ళడానికి ట్రై చేయి. తండ్రి నీ మొక్క కూడా చూడు దేని బిడ్డారా. అర్థమవుతుందా? ఈ రోజు అనే సన్నిలో ధైర్యంగా అడుగేసి ధైర్యంగా నిలబడుతున్నామంటే యేసు రక్తము బట్టే కదా. ఈ రోజు ఆ కృపా సింహాసనం వద్దకు ధైర్యంగా వెళ్తున్నాము అంటే ఆ యేసు నామమును బట్టే కదా. ఈ రోజు ఒకప్పుడు భగవంతుడా దేవుడా అని పిలిచేటువంటి మనము ఈ రోజు మనము అబ్బా తండ్రి అని మనం మొరపెడుతున్నామంటే ఆ యేసును బట్టే కదా. ఈ రోజు ఒకప్పుడు యేసు దేవుని దగ్గర యాచించే వాళ్ళము, అడుక్కునే వాళ్ళం. ఈ రోజు దేవుని రాజ్యంలో మనం ఒక కుమారుడుగా అధికారంతో పొందుకుంటున్నామంటే అది యేసును బట్టే కదా. ఈ రోజు మనకు మోక్షం వస్తా ఉందన్నా, నిత్య రాజ్యంలో ఉంటామన్నా, ఏమండి పరలోక రాజ్యంలో మనం ఏమేమి పొందుకుంటున్నామన్నా, అవన్నీ కూడా ఎవరి బట్టి దేని బిడ్డరా? యేసును బట్టే. ఒనేసిము ప్రియుడుగా స్వీకరించబడ్డాడు. ఒనేసిము బానిసత్వము బతికి బానిసత్వంలో మరి అతను స్వేచ్ఛ పొందిన తర్వాత 100 ఏళ్ళు అతను జీతకాలము పని చేసిన ఒనేసిము ఫిలోమోన్ టేబుల్ దగ్గర కూర్చున్నటువంటి యోగ్యత సంపాదించుకోలేదు ఏం పెట్టారా? దేవుని కృపా కటాక్షము దేవుని నామను పక్కన పెట్టి ఎంత ప్రయాసపడినా ఒక ఇసుమంత ఆశీర్వాదాన్ని కూడా నువ్వు పొందుకోలేవు. దేవుడు నీకు ఏమైనా ఇస్తున్నాడు అంటే నీ కష్టాన్ని బట్టి కాదు, నీ జ్ఞానాన్ని బట్టి కాదు, నీ అర్హతను బట్టి కాదు, కానీ యేసు నామను బట్టి నీకు ఇస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ 4:19 ప్రకారంగా క్రీస్తు మహిమైశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరము తీర్చబడును. ఎవరి ఐశ్వర్యము? ఆ తండ్రి చూసేది నిన్ను బట్టి కాదు, ఆ క్రీస్తు ఐశ్వర్యమును బట్టి. ఆయన ద్వారా మనం స్వీకరించబడుతున్నాం. ఆమేన్ చెప్పండి. యేసయ్య నీవు లేకపోతే యజమాని ఇంట్లో అడుగు పెట్టేవారం కాదు. నీవు లేకపోతే యజమానుని అంగీకరించేవాడు కాదు. యేసయ్య నువ్వు లేకపోతే తండ్రి నన్ను స్వీకరించేవాడు కాదు. నిన్ను బట్టే నేను అంగీకరించబడుతున్నాను. హల్లెలూయా. ఒకప్పుడు త్రోసివేయబడ్డాం, అవునా? ఒకప్పుడు పారిపోయాం, ఇప్పుడు స్వీకరించబడ్డామా? చెప్పండి. నేను బానిసను కాదు, ఇప్పుడు ఇంట్లో ఉన్నా, ఇదే ఇంట్లో ఉన్నా, తండ్రి ఇంట్లో ఉన్నా, స్వీకరించబడ్డాను. ఆమేన్. రైట్. మొదటిది ఏంటిది? పారిపోయిన వాడు పనికొచ్చాడు. రెండవది పనివాడు ప్రియమైన వాడుగా మార్చబడ్డాడు. మూడవది త్రోసివేయబడ్డవాడు ఇప్పుడు స్వీకరించబడుతున్నాడు. నాలుగవది చివరిది వెళ్ళలేని వాని వెల చెల్లించబడుచున్నది. వెళ్ళలేని వాని వెల చెల్లించబడెను. సతిగా ఈ మాట వినాలి. ఈ మాటకు ఒక అర్థం ఏమైంటుందంటే, ఒనేసిము ఫిలోమోన్ ఇంట్లో ఉన్నప్పుడు ఫిలోమోన్ ఇంట్లో కొన్ని వాటిని దొంగతనం చేశాడు, అవునా? నష్టపరిచాడు. అంతకాలము పారిపోయాడు కదా. ఇంకొక స్లేవ్ కొనుక్కోవడానికి ఖర్చు పెట్టిండొచ్చు ఫిలోమోన్. తన ఇంట్లో వాటిని అన్ని కూడా పోగొట్టుకున్నాడు. మరి వాటన్నికి వెల చెల్లించాలి కదా. ఇప్పుడు ఫిలోమోన్ ఒనేసిము అయితే ఎన్నికొచ్చాడు అండ్ ఫిలోమోన్ చూశాడు. ఎన్నికొచ్చే బానే ఉంది. నా నష్టాన్ని ఎవరా భరిస్తారు? నేను పోగొట్టుకుందాన్ని ఎవరా ఇస్తారు? నువ్వు పారిపోయావు, నీ ప్లేస్లో ఇంకొని పెట్టుకున్నా, నీ డబ్బులు పోయా, పైగా నేను ఇంకా డబ్బులు ఖర్చు పెట్టుకున్నా. నా ఇంట్లో ఫ్రిడ్జ్ ఎత్తుకుపోయినావు, నా ఇంట్లో టీవీ ఎత్తుకుపోయినావు, నా బీరువాలో ఉంటే బంగారు ఎత్తుకుపోయినావు, నేను టేబుల్ మీద పెట్టింటే నా వాచ్ ఎత్తుకుపోయినావు, పోతూ నా బూట్లు నా సూట్ ఎత్తుకుపోయినావు. ఎవర్రా అవన్నీ ఇస్తారు? కాబట్టి క్షమించాలి అంటే వెల చెల్లించాలి కదరా. కాబట్టి వెల కావాల్సిందే. ఆ దినాల్లో ఏంటి అంటే, ఒకవేళ బానిస దొరికినా
కొద్దిగా ఈ మాటనాలి. మరి ఆ బానిస దొరికిన బానిస ప్రాధేయపడుతూ నాకు అవకాశం ఇవ్వండి, నేను మళ్ళా పని చేస్తాను, వెట్టి చాకరీ చేస్తాను, మీరు చేయించిన చాకరీ కంటే ఇంకా ఎక్కువ చేసి సంపాదిస్తాను, అవకాశం ఇవ్వండి అన్నా కూడా ఆ యజమానుడు ఏం చేస్తే తెలుసా? క్షమించవచ్చు, క్షమించకపోవచ్చు, ఛాన్స్ 50-50. కానీ బానిసకు హోప్ ఉండదు, బతకచ్చు లేకపోతే నన్ను శిరచ్ఛేదం చేయొచ్చు. ఈ ఒనేసిము ఇంటికి వచ్చాడు కాబట్టి ఫిలోమోను యాక్షన్ తీసుకొని ఈ ఒనేసిముని శిరచ్ఛేదం చేయించక ముందే ఈ పౌలు లెటర్ రాస్తున్నాడు. 18వ వచనం, ఫిలోమోను 18వ వచనం, ఫిలోమోను 18వ వచనం. అతడు నీకు ఏ నష్టమైనను కలగ చేసిన ఎడల, నష్టం కలగజేశాడా? యజమానిని దోచుకున్నాడా? నష్టపరుచుకున్నాడా? కలగ చేసిన ఎడల నీకు ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలోకి చేర్చు. ఫిలోమోను రుణం ఏమైనా కానీ ఎంతైనా సరే దాని గురించి వరి కావద్దు. అతడు చెల్లించలేని స్థితిలో ఉన్నాడు, అతడు సమర్పించుకోలేని స్థితిలో ఉన్నాడు, అతడు వెళ్ళలేని వాడు, కట్టలేని స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఫిలోమోను ఎంత రుణమైనా సరే వాడు చెల్లించలేని స్థితిలో ఉన్న ఆ లెక్కను నా లెక్కలోకి చేర్చు. ఆ రుణం ఏదో నా మీదకి ఎంతైనా సరే నేను చెల్లిస్తా అంటున్నాడు. ఎంత రుణాన్ని చెల్లించగలిగితే వాడి పాపాలు క్షమించబడతాయి చెప్పండి. ఒక వ్యక్తి ఒక పాపాలు ఎంత డబ్బులు ఇస్తారో క్షమించబడతాయి, ఏమి చేస్తే క్షమించబడతాయి. ఎందుకంటే మనముగా విమోచించుకోలేని క్రయదానాన్ని మనం మోస్తున్నాము. దేని బిడ్డారా, మనముగా విమోచించుకోలేని ఒక మూల్యాన్ని మనం కలిగి ఉన్నాం. వి కెన్ నాట్ రిడీమ్ అవర్ సెల్స్. మానవాళి ఈ యొక్క జగత్తు మొత్తం అంతా, ఈ ప్రపంచం అంతా, మానవాళి అంతా కూడా ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు ప్రయాసపడినా కూడా ఆ క్రయధనాన్ని చెల్లించలేరు. వీఆర్ బ్యాంక్రప్ట్. అంటే నీవు నేను ఆత్మీయంగా ఒకప్పుడు దివాలా తీసిన వాళ్ళు మనమంతా. దివాలా తీసిన వాడు ఏమవుతాడు చెప్పండి? అందరూ ఒక పైసా ఉండదు, కొట్టినా పైసా రాదు, వాడిని గుద్దినా పైసా రాదు, వాడిని పట్టుకొని బాధినా ₹1 రాదు. వీఆర్ స్పిరిచువల్లీ బ్యాంక్రప్ట్. అయితే మనం కూడా చేతులు పైకెత్తేసినాం, నా దగ్గర ఏం లేదు. తండ్రి వద్దకు రాగానే సో గాడ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఏం స్తోత్రం. మనము మూల్యము చెల్లించలేనటువంటి ఆ స్థితిలో ఉన్నప్పుడు దేని బిడ్డరా, యేసు ప్రభువు సీలోకి వచ్చి ఏం చెప్పే తెలుసా? తండ్రి, ఈ మానవాళి యొక్క క్రయధనం ఏమైతే ఉందో అది నా మీదకి వేసేయండి. ఈ ప్రపంచంలో ప్రతి మానవుని యొక్క రుణం ఏమైతే ఉందో అది నా మీదకి వేయండి అనే తండ్రి నీ రుణాన్ని, నీ ఒక అప్పుని, నీ క్రయధనాన్ని ఆయన మీదకి వేసుకున్నాడు కాబట్టే నువ్వు బచావైనావు. ఆయన తన మీదకి వేసుకున్నాడు కాబట్టే నీకు స్వతంత్రం లభించింది. ఈ రోజు నీ ఆత్మీయ స్వతంత్రము వచ్చింది అంత ఈజీ కాదు దేని బిడ్డరా. ఈ రోజు స్వతంత్రంగా చేపడ్డావు, రక్తంతో కడగబడ్డావు. ఈ రోజు ఈ ఆత్మీయమైన స్వేచ్ఛ నీకు దొరికిందంటే ఆ స్వతంత్రం అంత ఈజీగా రాలేదు, ఒక గొప్ప క్రయధనము చెల్లించబడింది. దేనికి స్తోత్రం. నా యేసయ్య సీన్లోకి వచ్చాడు. నా యేసయ్య నా పక్షంగా అసలు ఆయన చేసినటువంటి ఒక ప్రార్థనది, తండ్రి ఈ రుణము నా మీదకు వేయండి, నేను మోస్తాను. ఇదిగో లోక పాపము మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. ఒక పాపము ఇద్దరు పాపలు కాదు, లోకమంతటి యొక్క క్రయధనాన్ని ఆ యేసు ప్రభువు కల్వరి సిలువలో చెల్లించాడు కాబట్టే నీ రుణము సిలువలో మాఫీ చేయబడింది. అప్పుడు నువ్వు కుమారుడుగా స్వీకరించబడ్డావు. అర్థమవుతుందా? అంతటి రుణము మరి యేసయ్య కల్వరి శిలువలో. ఆ రుణం ఏం తెలుసా? వెండి బంగారము కాదు. పేతురు రాష్ట్రపతి రాయబడింది కదా, మీరు వెండి బంగారం వంటి క్షయమైన వస్తువుల చేత విమోచించబడలేను కాదు, అమూల్యమును నిష్కలంకమగు దేవుని గొర్రెపిల్ల రక్తము చేత మీరు విమోచించబడ్డారు. హల్లెలూయా. దేనికి స్తోత్రం. నా రుణం ఏమైతే ఉందో యేసయ్య మోసుకున్నాడు. హల్లెలూయా. నేను ఏమైతే చెల్లించాలో, ఏమైతే నేను ఇంకా బాకీ ఉన్నానో, నా యేసయ్య సీన్లోకి వచ్చి తండ్రి నా మీద మోపండి అని ఆయన మీద మోపుకున్నాడు. దేని బిడ్డారా, యేసు లేకపోయి ఉంటే ఈ పాటికి మనము అయిపోయింది వాళ్ళం. పౌలు ఆ టైంలో ఉత్తరం రాయకోకుండా ఉండింటే ఖచ్చితంగా ఉనేసి ఎప్పుడో తొలగిపోయి ఉండేవాడు, ఎప్పుడో చచ్చిపోయి ఉండేవాడు. కానీ పౌలు రాశాడు, ఒనేసిం బచావయ్యాడు. పౌలు అన్నాడు కదా, అతను ఊరికే క్షమించవద్దు, నీవు ఫిలోమోను అతను ఊరికే క్షమించాల్సిన అవసరం లేదు, రుణమును నా లెక్కలోకి వేసే.
హల్లెలూయా. నీ రోగానికి మూల్యము యేసు మీద మోపబడింది. నీ ఆరోగ్యానికి మూల్యం యేసు మీద మోపబడింది. నీ ఐశ్వర్యానికి మూల్యం యేసు మీద మోపబడింది. నీ అభివృద్ధికి మూల్యము యేసు మీద మోపబడింది. నీ జీవితంలో నీవు స్వేచ్ఛ పొందడానికి, ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా నీ జీవితంలో అన్ని విషయాల్లో నీవు విడిపించబడ్డానికి, ఆ స్వతంత్రానికి మూల్యము యేసు మీద మోపబడింది. ఏం బిడ్డారా? నౌ యు ఆర్ ఫ్రీ. చెప్పండి, ఐఎమ్ ఫ్రీ. ఐఎమ్ ఫ్రీ. మూల్యం చెల్లించబడింది. ఆ ఒనేసిము పౌలు ఖాతాలోకి జమ చేయబడినాక పౌలు అన్నాడు కదా, నాకు ఏమని రుణమును నా లెక్కలో చేర్చని చెప్పాడు కదా. మళ్ళీ చేర్చబడిన తర్వాత ఒనేసిము కూడా కష్టపడ్డా? అయ్యో పౌలు చెల్లించాడు, బానే ఉంది, నేను కూడా చెల్లిద్దామని మరి ఒనేసిముడు కష్టపడి మళ్ళీ పని చేస్తున్నాడా? లేదు. ఫ్రీ నౌ. ఏం బిడ్డ, సతగైనండి. నీ రోగానికి మూల్యం ఎప్పుడు చెల్లించబడింది. నీ ఆరోగ్యానికి మూల్యం ఎప్పుడు చెల్లించబడింది. నువ్వు ఇంకా రోగం ఉండడానికి వీలు లేదు. దేని బిడ్డారా? నువ్వు వ్యాధిలో ఉండడానికి వీలు లేదు. నీవు స్వస్థపరచబడ్డానికే, నువ్వు ఆరోగ్యంలో ఉండడానికే దానికి యేసయ్య ఆఖరి రక్తబొట్టు కూడా కార్చాడు, శిలువలో వెల చెల్లించేశాడు. అయిపోయింది. కాబట్టి నువ్వేం చేయాలి? సాతానుతో నువ్వు గట్టిగా గద్దించాలి. సాతానా, నీకు తెలియదేమో, బట్ జ్ఞాపకం చేస్తున్నా, నా ఆరోగ్యానికి పూర్తి వెల చెల్లించబడి ఉంది. ఒక్క నిమిషము కూడా నీ రోగం ఉండడము దేవుని చిత్తము కాదు. I will not suffer even a second in my life. I will not tolerate any sickness in my life. Everything is paid in full. యేసు పూర్తిగా మూల్యము చెల్లించేశాడు. సాతానా, నీ జ్ఞాపకము చేస్తున్నా, నాకు ఐశ్వర్యానికి ఏమండి ఆల్రెడీ మూల్యము చెల్లించబడింది. కాబట్టి అప్పులో ఉండడం ఏంటి? ఇంకా నేను లేమిలో ఉండడం ఏంటి? ఇంకా నేను దరిద్రంలో ఉండడం ఏంటి? ఇంకా చాలా చాలా జీతం జీవించడం ఏంటి? ఈ జీతం కొరక నా యేసయ్య మూల్యం చెల్లించింది లేదు. నా పౌలు మూల్యం చెల్లించాడు. కాబట్టి ఇప్పుడు నేను ఇంట్లో పనివాడు కాదు, డైనింగ్ టేబుల్ మీద ఏమున్నాయో అవన్నీ కూడా నేను పొందుకోగలుగుతాను. ఏం బిడ్డ, నీకేమి చెల్లించబడిందో నువ్వు తెలుసుకోకపోతే నీ అజ్ఞానం బట్టి నువ్వు ఇంకా ఒనేసిములాగా ఇంకా నువ్వు బానిసత్వంలోనే ఉంటావు. ఇంకా యు మస్ట్ నో యువర్ రైట్స్. నీకు ఏమి చేయబడి, నువ్వు ఎవరు, నీకు ఏమైంది, నీకు ఏమి చేయబడిందో నువ్వు తెలుసుకోకపోతే నీ అజ్ఞానమే నిన్ను పాడు చేస్తుంది. పౌలు రాస్తున్నాడు, నా లెక్కలోకి నువ్వు చేర్చు. ఒనేసిముకి అర్థమైపోయింది. ఫిలోము అన్నాడు, ఒనేసిం, నువ్వు తిరిగి వచ్చావు, మారు మనస్సు తగినటువంటి ఫలం అదే, నువ్వు వెనక్కి వచ్చేస్తావు. నా సెతగా ఈ మాట వినాలి. వెన్ యూ రిపెంట్, ఇట్ డజంట్ మీన్ యూ ఫర్గెట్ ద ఓల్డ్ థింగ్స్. యు మస్ట్ మేక్ ద రెస్టిట్యూషన్. నువ్వు ప్రభులోకి వచ్చిన తర్వాత ఇంకా పాత గత అనుకుంటున్నావేమో. కాదు, పాత వాటిని కూడా నువ్వు సరి చేసుకోవాలి. దీన్ని బిడ్డారా, ప్రభులోకి రావడం అంటే ఇంకా సమస్తము నూతనమాయనంటే ఇంకా పాతవని గాలికొలేమని కాదు. జక్కయ్య ఇంటికి యేసుప్రభు వెళ్ళిన తర్వాత జక్కయ్య చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందాం. నేను ఎవరి వద్ద అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో వారిని నేను 4 ఇంతలు చెల్లిస్తాను అన్నాడు. అంతేగాని ప్రభువా ఇక నుంచి నేను అలాంటి పాపిష్టి పనులు చేయను అని చెప్పాడా? అంటే పాత వదిలేసే ప్రభువా ఇక నుంచి నేను అలాంటి పనులు చేయను అని చెప్పాడా? లేదా. రెస్టిట్యూషన్ అనగా ఇక నుంచే కాదు, అంతకు ముందు కూడా నేను ఏమైతే చేస్తానో దానికి నేను పరిహారము చెల్లించాలి. దేవుడు నీ లిమిట్స్లో ఏమైతే ఉందో జస్ట్ డూ ఇట్. నువ్వు ప్రభులోకి వచ్చినాక ఇక్కడ నుంచి అన్నావు మంచిదే, కానీ ఇదివరకే చేసిన దాన్ని ఏమైతే ఉందో దానికి నీవు న్యాయం చేయాలి. దేని బిడ్డరా, బహుశా ప్రభు రాకముందు ఎవరికైనా అప్పు తీసుకొని కొట్టేసేవేమో. ప్రభులోకి వచ్చినాక ఓకే ప్రభు అంతా నూతనమే అనుకుంటున్నావేమో. కాదు, నిజంగా మారు మనసు వస్తే నీవు దానిని సెట్ చేయాలి. దేని బిడ్డరా, నువ్వు పాత అకౌంట్ సెటిల్ చేసుకోవాలి. అదే మారు మనస్సుకు తగినటువంటి ఫలం. ఒనేసిం వచ్చాడు, దేనికి స్తోత్రం, మారు మనసు పొందాడు. ఫిలోమోను చూశాడు, ఒనేసిం ఇక నీవు నాకు ఎంత మాత్రము నీవు దాసుడువు కావు, ఇక మీదట నువ్వు నాకు ప్రియమైన వాడివి. కాబట్టి ఇక్కడ పని చేయాల్సిన అవసరం లేదురా, నా పక్కన కూర్చొని ఫిలోమోను ఒనేసిముని పక్కన కూర్చోబెట్టుకొని భుజం మీద చేయేసి తన వంటి సమాన స్థాయి గలటువంటి వ్యక్తిగా ఒనేసిముని ఫిలోమోను అద్భుతంగా చూసుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమె దీవించబడుతున్నారా? పారిపోయిన వాడు పనికొచ్చాడు, పనివాడు ప్రియమైన వాడుగా మార్చబడ్డాడు. త్రోసివేయబడ్డాడు,
స్వీకరించబడ్డాడు. వెలలేని వాని వెల చెల్లించబడింది. ఇదండి ఫిలోమోను రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి సారాంశం. ఆమేన్. హల్లెలూయా. సో దేనికి మహిమ కలుగును గాక.